शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని నా రామచంద్రమూర్తి సాక్షిగా ఈ రామాయణంలో అరణ్యకాండకి మన వాల్మీకి మహర్షి ఏమి ఆలోచించుకునే ఈ ప్రకరణాన్ని మొదలుపెట్టారో చూసుకుంటూ వెళ్దాము. ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నది అంటే, అయోధ్యకాండలో నుంచి అరణ్యకాండలోకి వచ్చాము. ఈ అరణ్యకాండ మొదలవుతూనే అప్పుడేం జరిగింది, రామచంద్రమూర్తి దండకారణ్యంలోకి ప్రవేశించారు. అక్కడ తిరుగుతూ ఉంటే ఒక చోట ఏం జరిగిందంటే, విరాధుడని ఒక రాక్షసుడు అడ్డుపడ్డాడు. అస్త్రాలతోటి చావడు కాబట్టి గొయ్యి తీసి పాతిపెట్టాల్సొచ్చింది. ఈలోగా అదే దేహంలో ఉన్న గంధర్వుడు తుంబురుడు లేచి పైకెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత తుంబురుడు ఆ గంధర్వుడు ఇట్నుంచి వెళ్ళావంటే శరభంగుడు కనిపిస్తాడని దారి చూపించి వెళ్ళాడు. శరభంగుడి దగ్గరికి వెళ్తే శరభంగుడు ఇంద్రుడితోటి మాట్లాడుతూ ఉన్నాడు. రాండి రాండి, బ్రహ్మలోకాలు మీకోసం, స్వర్గలోకం ఎదురు చూస్తూ ఉన్నది అని ఇంద్రుడు పిలుస్తూ ఉన్నాడు. అప్సరసలు వాళ్ళందరూ వచ్చారు. అయితే శరభంగుడు ఒక నిమిషం ఉండండి, నేను రాముడిని చూసిన తర్వాత వస్తానని ఏంటో చెప్పినట్టున్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత రాముడు వస్తే అదిగో వాళ్ళు నన్ను పిలుచుకుని వెళ్ళడానికి వచ్చారు. ఒక నిమిషం ఉండు రామా, నేను దేహాన్ని వదిలిపెట్టిపోతున్నాను, నువ్వు చూడు అని చెప్తాడు. ఆయన శరీరాన్ని దహనం చేసుకుంటాడు. వెళ్ళే కన్నా ముందు రాముడు, ఇక్కడ ఎక్కడుంటే బాగుంటుంది, నాకు ప్రదేశం చూపిస్తారా అంటే, ఆయన కొంచెం ముందుకు వెళ్ళా సుతీక్ష్ణుడు ఉంటాడని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. నాకు చాలా లోకాలు ఉన్నాయి, ఇస్తాను పట్టంటే రాముడు అవసరం లేదండి, ఉండేందుకు ప్లేస్ చూపించండి అని అడుగుతాడు. అంతే, ప్రదేశం చూపించండి అంటాడు. తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న మునులందరూ రాముడితో పాటు వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కలిసి సుతీక్ష్ణుడి దగ్గరికెళ్తారు. సుతీక్ష్ణుడి దగ్గర ఎక్కడుండమంటావు, ఒక ప్రదేశం చూపించు అంటే, ఇక్కడుండు, కావాలంటే మృగాలెక్కువుంటాయి, అదొక్కటే దీనికి బాధ, దోషం అది. కానీ అంటే, నేను ఇక్కడుంటే మరి వాటిని చంపాల్సొస్తుంది అనుకోని ఆయన ఈలోగా చుట్టుపక్కల ఉన్నవన్నీ చూడ్డానికి వెళ్తాడు. "నువ్వెక్కడ తిరిగినా సరే మళ్ళీ ఇక్కడికే రా రామా" అని జెప్తాడాయన. సరే అని అక్కడక్కడ మునులందరితోటి తిరిగి ఒక 10 సంవత్సరాలు దాటుతాయి అప్పటికి. మళ్ళీ వెనక్కొస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ రామచంద్రమూర్తి సుతీక్ష్ణుడితోటి మళ్ళీ నేనెక్కడుండాలో ప్రదేశం చూపించండి అని అడుగుతుంటాడు. అని అడిగితే ఈలోగా ఈ చుట్టుపక్కలెక్కడో అగస్త్యులని భగవంతుడు ఉంటారని చెప్తారండి. మరి మాకెక్కడా కనపడలేదు అంటే, ఇక్కడే రామా, దగ్గరలో ఒక 5 యోజనాల దూరంలో ఉంటాడు. ఆయన తమ్ముడు అగస్త్యుడు, అగస్త్య భ్రాత, వెళ్ళు మరి అని చెప్తాడు. ఈలోగా ఈ 10 సంవత్సరాలు అక్కడక్కడ తిరుగుతూ ఉన్న సమయంలో రాముడు ఆ అడవిలో తిరుగుతుంటే ఒకచోట కోనేరు కనిపిస్తుంది. అక్కడ పాటలవన్నీ వినిపిస్తుంటాయి. ఆశ్చర్యపోయి ఏంటండి అని అడిగితే, ఎవరో ఒకాయన మాండకర్ణి అని ఋషి ఉన్నాడు. అయితే కానీ చాలా తపస్సు అవన్నీ చేసుకున్నాడు. ఆయన తపస్సుని భంగం చేయడం కోసం ఇంద్రుడు వాళ్ళందరూ వచ్చారు. ఈలోగా ఆయన జారిపోయాడు. ఆయన 5గురు అప్సరసలను పంపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు. అదిగో ఆ సరస్సులో ఉంటాడని చెప్పారు వాళ్ళు. అది గూడా చూసాడు రామచంద్రమూర్తి. ఇంక ఇవన్నీ మిగిలినవన్నీ చూసుకున్నాడు. మళ్ళీ వెనక్కొచ్చి సుతీక్ష్ణుడిని అడిగితే అగస్త్యుడెక్కడ అని. అగస్త్యుడు అడ్రెస్ చెప్తే, అగస్త్యుడి దగ్గరికి ముందు అగస్త్యుడి భ్రాత దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకొక యోజనం, ఒక 4 యోజనాలు, మన సుతీక్ష్ణుడి దగ్గర నుంచి 4 యోజనాల దూరం వెళ్తే అగస్త్యుడి భ్రాత. అక్కడి నుంచి ఒక యోజనానికి వెళ్తే అగస్త్యుడు కనిపించాడు. అగస్త్యుడు రారామని సత్కరించి ఒక ధనుస్సు, బాణాలు అవన్నీ ఇస్తే అవన్నీ తీసుకుని రామచంద్రమూర్తి బయలుదేరుతున్నారు. ఆ తర్వాత ఇంకా కొంచెం కథ జరుగుతూ ఉంది. మనము ఇవాళ ఇంతవరకు చదువుకున్నదేమి అన్నది ఆధ్యాత్మికంగా చూసుకుందాం. అసలిది ఎక్కడ ఉన్నది? దేన్ని చూసి మన వాల్మీకి మహర్షి మనకు రామాయణంలో ఈ ప్రకరణాన్ని రాసిచ్చారు అని అర్థం చేసుకుందాము. ఈ మొత్తం ఏదైతే రామచంద్రమూర్తి దండకారణ్యంలోకి ప్రవేశించడం దగ్గర నుంచి, అయోధ్య నుంచి అరణ్యంలోకి రావడం దగ్గర నుంచి, ఇక్కడ
ఆ ధనుర్బాణాలు పట్టుకుని బయలుదేరడం. ఇంకా తర్వాత కొంత ఉన్నది కథ. అవకాశం ఉంటే ఇవాళ చెప్పుకుందాం లేదా వచ్చే వారం. కానీ ఈ మొత్తం సెక్షన్ అంతా కలిపి మనకు ముండకోపనిషత్. ఈ ముండకోపనిషత్తులో ఉన్న విషయమంతా వాల్మీకి మహర్షి మనకు ఈ అరణ్యకాండలో ఉన్న ఈ 10, 12, 13, 14 సర్గల్లో చూపిస్తూ వచ్చారు. కాబట్టి ముందు నేను ముండకోపనిషత్తుని వేగంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఫాస్ట్‌గా చెప్తాను. అయితే కానీ దాటుకుంటూ చెప్పను. నెమ్మదిగానే చెప్తాను అర్థమయ్యేట్టు. తర్వాత మళ్ళీ ఈ సంవత్సరమో, వచ్చే సంవత్సరమో మనము ఈ తైత్రీయోపనిషత్తు, కఠోపనిషత్తు అయిపోయిన తర్వాత ముండకోపనిషత్తు చదువుకుంటాం. అప్పుడు కూలంకషంగా చూసుకుందాం. ఇప్పుడు మాత్రము ఈ రామాయణంలో అరణ్యకాండలో ఈ భాగాన్ని అర్థం చేసుకోవడం కోసం చూసుకుందాము. నేను చెప్తూ వెళ్తూ ఉండగానే మీరు కనెక్టింగ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు నేను చెప్పాను గదా! ఏమేం జరిగిందో. మనం ఆల్రెడీ కొన్ని వారాలుగా, నెలలుగా చదువుకుంటున్నాము. వాటిని మీరు కనెక్టింగ్ చేస్తూ ఉండండి. నేను మళ్ళీ వెనక్కొచ్చి కంపేర్ చేసి చూపిస్తాను. సమన్వయం మళ్ళీ చేసుకుందాము. ముండకోపనిషత్తులో మనకి 3 ముండకాలుంటాయి. ఒక్కొక్క ముండకంలో 2 ఖండాలుంటాయి. వాటిని చూద్దాము. అనగనగా ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే బ్రహ్మదేవుడి దగ్గర నుంచి అధర్వుడికి, అధర్వుడి నుంచి అంగిరుడికి, అంగిరుడి నుంచి మన శౌనకుడికి, శౌనకుడి దగ్గర నుంచి మనకు వస్తూ ఉన్న విషయం ఇది. మన శౌనకుల వారు ఆయన ఒకానొక సమయంలో అంగిరసుడి దగ్గరికి వెళ్ళి విధివత్ గౌరవ పురస్సరంగా శిష్యుడు ఏ విధంగా గురువుని చేరాలో ఆ విధంగా వెళ్ళి ఆయనతో ఒక ముఖ్యమైన ప్రశ్న పప్రచ్చ అడిగాడు. ఆయనేమన్నాడంటే భగవః గురువుగారు కస్మిన్ను విజ్ఞాతే ఇదం సర్వం విజ్ఞానం భవతి ఇతి అని అడిగాడు. ఏమి తెలుసుకుంటే అన్నీ తెలుసుకోవడం జరుగుతుందండి. ఏది తెలుసుకుంటే అన్నీ తెలుసుకోగలనో ఆ ఒక్కటి ఏదో చెప్తారా అని అడిగాడు. బ్రహ్మజ్ఞానం గురించి అడిగాడు. ఆ బ్రహ్మజ్ఞానం గురించి అడిగితే దాని అడ్రస్ చెప్పడానికే ఒక మొత్తము ఉపనిషత్తు వచ్చింది మనకు. దాన్ని చూపించడం కోసమే మన వాల్మీకి మహర్షి అరణ్యకాండలో ముందు కొన్ని సర్గలన్నీ రాసిచ్చారు. 13, 14 సర్గల వరకు. అది చూద్దాము. అయితే ఏది ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టు అవుతుందండి అన్న ప్రశ్నకి మన గురువు గారు అంగిరసులు వారు జవాబు చెప్తున్నారు. ద్వే విద్యే వేదితవ్యే ఇతి 2 విద్యలున్నాయి అని శిష్యుడికి చెప్తున్నారు. అని బ్రహ్మవేత్తలు అంటారు. ఒకటి పరావిద్య, ఒకటి అపరావిద్య. పరాపరాలని 2 విద్యలున్నాయి. అపర విద్య అంటే ఏమి? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము, శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిష్యము ఇవన్నీ కలిపి అపర విద్య. ఇవన్నీ అపర విద్య. తక్కువ రకం విద్య. ఈ అపర విద్యలోనే మళ్ళీ 2 రకాలుంటాయి. కర్మ, ఉపాసన అనుంటాయి. కాక దేని వల్లనైతే అక్షరాన్ని తెలుసుకోగలమో అది పరావిద్య అని చెప్తారు. చెప్తూ దాని గురించి ఇప్పుడిక్కడ ఆల్రెడీ అపర విద్య గురించి చెప్పారు కాబట్టి పరం గురించి ఇక్కడ చెప్తున్నారు. ఏదైతే అద్రేశ్యం, అగ్రాహ్యం, అగోత్రం, అవర్ణం, అచక్షు స్తోత్రం తత్ అపాణిపాదం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరాః. అదే ఏ అక్షరమన్న తత్వం ఉన్నదో దాన్ని పట్టుకోవడం చాలా కష్టము. అది అద్రేశ్యం, అది దృష్టికి గోచరించదు. అగ్రాహ్యం, దాన్ని ఏ విధంగా కూడా పట్టుకోలేము మనసుతో సహా. అగోత్రం, దానికసలు మూలమే లేదు, కారణమే లేదు. అది అవర్ణం, దాన్ని వర్ణించడానికి దానికి గుణాలేమీ లేవు. అచక్షుః, దానికి కళ్ళు లేవు, దానికి శ్రోత్రం చెవులు లేవు, దానికి కాళ్ళు లేవు, దానికి చేతులు లేవు, దానికి ఏమీ లేవు. అయితే అది నిత్యము ఉంటుంది. అది విభూతి అంతా ఇన్ని రూపాలుగా ఉన్నదంతా అదే. సర్వగతమై ఉంటుంది. అంతటా అదే ఉంటుంది. కానీ సూక్ష్మం, ఉత్త సూక్ష్మం కాదు, సుసూక్ష్మంగా ఉంటుంది. అది అవ్యయం. అది ఏదైతే అన్ని భూతాలకు కారణమై ఉన్నదో అటువంటి ఒక తత్వాన్ని ధీరులు అంటే ధీహి బుద్ధి కలిగిన వాళ్ళు, బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు పరిపశ్యంతి అంతటా అదే చూస్తూ ఉంటారు. పరి అంటే
అన్ని వైపుల నుంచి దాన్నే జూస్తూ ఉంటారు. అదెక్కడ పడితే అక్కడ ఉంటుంది. తెలుసుకోగలిగే చూపుండాలి. అయితే మామూలు చూపుకి కంటికది కనిపించదు. అదెట్లా ఉంటుందంటే, ఈ మొత్తాన్ని అన్నింటిని ఎట్లా ఉద్భవింపచేసింది అంటే, 3 చెప్తూ ఉన్నదిక్కడ మనకు ఉపనిషత్తు. ఊర్ణనాభిలాగా అది సృష్టిస్తూ ఉంటుంది. అది పృథివిలో, భూమిలో నుంచి ఓషధులు, చెట్లొచ్చినట్టు సంభవింపజేస్తూ ఉంటుంది. అది ఏదో మనుషుల చర్మం పైనుంచి కేశాలు, లోమాలు అంటే వెంట్రుకలన్నీ వచ్చినట్టు సంభవింపజేస్తూ ఉంటుంది అని చాలా ఇంట్రెస్టింగ్‌గా 3 ఎగ్జాంపుల్స్ చూపించింది వేదము. ఊర్ణనాభి అంటే సాలెపురుగు దాంట్లో నుంచే అన్నీ బయటికి తీస్తుంది. మళ్ళీ అందులోకే తీసుకుంటుంది. కాబట్టి ఉపాదాన కారణము అదే. నిమిత్త కారణము అదే. కాబట్టి అన్ని రకాలుగా కారణం అదే అయి ఉన్నది అని చూపించడానికి ఊర్ణనాభి ఎగ్జాంపుల్, సాలెపురుగు ఎగ్జాంపుల్ చూపించింది మనకు వేదము. తర్వాత అయితే కానీ దాంట్లో నుంచి బయటికొచ్చింది అంటే ఎట్లా వచ్చింది అంటే, మార్పులు చెంది వచ్చింది. ఇప్పుడు భూమే మారి చెట్లుగా, పంటలుగా, ధాన్యంగా మారింది గదా! అట్లా అందులో నుంచి ఆ తత్వంలో నుంచే ఈ బ్రహ్మాండమంతా జీవరాశులన్నీ మార్పు చెంది కనిపిస్తూ ఉన్నాయి అంతవరకే. అన్నీ అందులో నుంచే వచ్చాయి. అట్లనే వస్తాయి. దానివే వివిధ రూపాలు అని చూపిస్తున్నది ఈ ఉదాహరణ. తర్వాత మనుషుల యొక్క చర్మం పైనుంచి రోమాలెట్లా వస్తాయి? ఇప్పుడు ఇవన్నీ వచ్చినవన్నీ జడ పదార్థాలు గదా! చైతన్యంలో నుంచి జడమెట్లా వస్తుంది అంటే, చైతన్యవంతమైన ఒక మనిషిలో నుంచి జడమైన వెంట్రుకలు రావట్లేదు, గోర్లు అట్లాంటివి, అట్లనే ఇంకెళ్ళు అని చెప్తున్నది. అయితే ఆ బ్రహ్మ తన తపస్సుతో, సంకల్పంతో ఈ మొత్తాన్ని చీయతే వృద్ధి చేస్తూ ఉంటుంది. ఇంకా అందుకని అన్నం తయారవుతుంది. అన్నం నుంచి ప్రాణం, మనస్సు, సత్యము, లోకాలన్నీ అట్లానే కర్మలు, కర్మల వల్ల కలిగే కర్మ ఫలాలు అన్నీ గూడా అందులో నుంచే వస్తాయి. అది సర్వజ్ఞము. సర్వవిత్ అది జ్ఞాన స్వరూపం. కాక అన్నీ తెలుసుకుంటూ ఉంటుంది. దాని తపస్సు, దాని ఆలోచన ఈ జ్ఞానము. ఇప్పుడు అదేదుందో ఆ బ్రహ్మ, ఆ బ్రహ్మమే నామము, రూపము, నామరూపాత్మకమైన జగత్తుగా అన్నంగా తయారయ్యింది. ఎట్లా అయిందంటే మళ్ళీ భూమిలో నుంచి అన్నం రావట్లేదు, ఊర్ణనాభిలో నుంచి గూడు రావట్లేదు, శరీరం చర్మంలో నుంచి రోమాలు రావట్లేదు, అట్లానే వస్తాయి అందులో నుంచే అని నామరూపాత్మకమైన అన్నం అంటే భోజ్యమైన, అనుభవయోగ్యమైన మొత్తం జగత్తంతా దాంట్లో నుంచే వచ్చింది అని చెప్తూ ఉన్నది. దాంతో ప్రథమ ముండకం, ప్రథమ ఖండం అయిపోయింది. రెండోది ఇప్పుడు ఇది ఏ సత్యం అని చెప్తున్నామో, ఇక్కడ సత్యం అని చెప్పుకున్నాం గదా! సత్యం. ఆ సత్యం ఎట్లా ఉంటుందంటే, దాన్ని కవులు అంటే జ్ఞానులు రకరకాల మంత్రాల్లో ఎన్నో విధాలుగా మన త్రేతాయాం వేదాల్లో వాళ్ళు దర్శించినవన్నీ అక్కడ మనకు చూపిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ వేదాల్లోనే ఉన్నది. ఆ మంత్రాల్లో ఈ సత్యం గురించి ఇన్ఫర్మేషన్ ఉన్నది. దాన్ని ఆచరించు నియతంగా. ఎవరైతే సత్యమైన కామాలను, సత్య సంకల్పులై కోరికలతో ఉన్నవాళ్ళున్నారో వాళ్ళు ఏమి కావాలని కోరుకుంటారో అది ప్రాపంచికమైనవన్నా పర్వాలేదు, పారమార్థికమైనా పర్వాలేదు. ఇది బంధాహ ఇది మార్గము. ఎవరికి ఈ లోకంలో సుకృతం చేసుకున్న వాళ్ళకి ఇది మార్గము. ఈ విధంగా దాన్ని ఆచరించొచ్చు, చేసుకోండి అని చెప్తున్నారు. ఇంకిక్కడి నుంచి 3 రకాలుగా చెప్తారు. ఒకటి ఉపాసనగా దీన్ని ఇక్కడ చెప్తూ ఉన్న విషయాన్ని పట్టుకుంటే ఏం జరుగుతుంది? కర్మగా పట్టుకుంటే ఏం జరుగుతుంది? లేదా జ్ఞానంగా పట్టుకుంటే ఏం జరుగుతుందని చూపిస్తున్నారు. ఇక్కడ ఈ రెండో మంత్రం దగ్గర నుంచి మొదలుపెట్టి, ఆరో మంత్రం వరకు ముందు ఉపాసన చూద్దాము. ఈ హవ్యవాహనుడున్నాడు గదా! అగ్నిదేవుడు. ఆ అగ్నిలో ఎవరైతే ఆహుతులనిస్తారో, ఆజ్య భాగాలను ఆహుతిగా ఇస్తారో, అదెట్లా అంటే మళ్ళీ, ఎట్లా పడితే అట్లా ఆహుతులివ్వడానికి వీల్లేదు. అగ్నిహోత్రాలు సరిగ్గా ఉండాలి. దర్శి, పౌర్ణమాసము, చాతుర్మాస్యము, అగ్రాయణము
తిథి వారాలు పట్టించుకుని, వైశ్వయ దేవతలను పూజిస్తూ, విధి విధానాలన్నీ అనుసరిస్తూ, ఎవరైతే వాటిని పాటిస్తారో, వేదంలో చెప్పిన విధంగా యజ్ఞాలు చేస్తారో, అటువంటి వాళ్ళకు వాళ్ళు కోరుకున్నవన్నీ జరుగుతాయి. అయితే అవి లేకుండా ఎవరు చేస్తారో, యస్య అగ్నిహోత్రము అదర్శం, అపౌర్ణమాసం, అచాతుర్మాస్యం, అనాగ్రయణం, అతిథి వర్జితం చ అహుతం అవైశ్వదేవం అవిధినా హుతం ఆ సప్తమాన్ తస్య లోకాన్ హినస్తే. మొత్తం అన్నీ పోతాయి. కానీ జాగ్రత్తగా చేయాలి. చేసుకుంటే బాగుంటుంది. ఆ అగ్నులెన్ని అంటే 7 గదా! కాళి, కరాళి, మనోజవ, సులోహిత, సుధూమ్రవర్ణ, స్ఫులింగిని, విశ్వరుచి, దేవి అని ఏవో ఉంటాయి. ఇప్పుడు వాళ్ళేం జేయాలంటే, ఈ విధంగా అగ్నిహోత్రాలను వేదాల్లో చెప్పిన విధంగా ఎవరైతే అర్చిస్తారో, ఆయా కాలాల్లో యథాకాలం ఎప్పుడు పడితే అప్పుడు గాదు. అప్పుడు ఆ రశ్ములేం చేస్తాయి, ఆ కిరణాలు ముందు మన అగ్ని శిఖలు 7 పాయలుగా ఉన్నాయి గదా! అవన్నీ వాడిని తీసుకొని వెళ్ళి సూర్యుడి యొక్క రశ్ములతో కలిపితే, సూర్య రశ్ములు అక్కడి నుంచి వాళ్ళని పైకి తీసుకొని వెళ్తారట్లా బాగుంటుంది. వాళ్ళు సూర్యద్వారం ద్వారా వెళ్ళిపోతారు. ఆ సమయంలో వాళ్ళని ఏహి, ఏహి అని సువర్చసః చక్కటి వర్చస్సుతో ఉన్న సూర్య రశ్ములన్నీ ఆ యజమానుడెవరున్నారో ఈ విధంగా యజ్ఞాలు చేస్తూ ఉన్నవాడిని వహంతి పిలుచుకుని తీసుకుని వెళ్తాయి. ప్రియమైన మాటలన్నీ చెప్తూ, నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ, నాట్యాలన్నీ చేస్తూ, పుణ్యాలు చేసుకున్న సుకృతం చేసుకున్న వాడికి ఇదిగో చూడండి ఏషః ఇదేనండి బ్రహ్మలోకము. మీకిదేనండి స్వర్గము. మీరు కోరుకున్న లోకం ఏదైనా సరే. ఇక్కడి నుంచి ఆ బ్రహ్మలోకం దాకా అన్ని లోకాలు వాడు ఎంత చేసుకుంటే పుణ్యం అంత. ఆ లోకాలకు ఏహి, ఏహి అని పిలుచుకుని తీసుకుని వెళ్తాయి ఆ సుకృతం చేసుకున్న వాడికి. ఇంకా తర్వాత ఒకవేళ కర్మలు మాత్రమే చేసుకున్నాడంటే అటువంటి వాడికి లేదా ఉపాసనలైనా సరే ఏహి, ఏహి అని రాండి, 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 రాండని పిలుచుకుని వెళ్ళినా సరే పుణ్యం ఆకాస్త క్షయమైందంటే క్షీణే పుణ్యం మళ్ళీ కిందికొస్తాడు. అప్పుడెట్లా ఉంటుంది అంటే ప్లవాహ హి ఏతే అదృఢాః యజ్ఞరూపాః అష్టాదశ ఉక్తం అవరం యేషు కర్మ ఏతత్ శ్రేయః ఏ అభినందంతి మూఢాః జరామృత్యుంతే పునరేవ అపి యాంతి. ఊరికే కర్మ చేసేవాళ్ళకి ఇంతవరకు మనం ఉపాసన చూసుకున్నాం గదా! ఇంక ఊరికనే కర్మలు చేసేవాళ్ళుంటారు. వాళ్ళేం చేస్తారు అదృఢంగా ఉంటారు. ధృతి ఉండదు వాళ్ళకు. అదృఢమైన అష్టాదశ 18 మంది కలిసి యజ్ఞాలు చేస్తారు. ఒక 16 మంది ఒక్కొక్క వేదం దగ్గర నుంచి నలుగురు, నలుగురు చొప్పున 16 అవుతారు. అక్కడి నుంచి మళ్ళీ యజమాని, ఆయన భార్య మొత్తం కలిపి ఒక 18 మంది. మొత్తం అందరూ ఎవరైతే కర్మగా మాత్రం అదృఢంగా ఉండి అజ్ఞానంతో ఈ కర్మలు చేస్తారో, వేదం చెప్పింది చెప్పినట్టే చేస్తారు గానీ, వాళ్ళకి ధృతి లేకుండా చేశారంటే, అప్పుడు యజ్ఞరూపమైన కర్మలు వాళ్ళు ఎంత చేసినా సరే, ఆ మొత్తం 18 మంది చేస్తున్న వాళ్ళు, చేయిస్తున్న వాళ్ళందరూ మొత్తము మునిగిపోతారు. మళ్ళీ వాళ్ళు జరామృత్యువునే పొందుతారు. ఎవరెవరైతే ఇదే శ్రేయస్కరము, ఇది చాలా బాగుంది అని వాటిని అభినందిస్తారో ఆ మూర్ఖులు, వాళ్ళందరూ కూడా ప్లవాహ ఇక్కడ ముఖ్యంగా మన శంకర్ల వారు ప్లవాహ అంటే ఎగిరిపోతారు, లేచిపోతారు ఆ రకంగా రాశారు దానికర్థం. అష్టాదశ అంటే ఈ 16 మంది ప్లస్ ఇద్దరు యజమాని, ఆయన భార్య 18 మందని. వాళ్ళందరూ ఎవ్వరూ బాగుపడరు అని రాశారు. ఆ తర్వాత అవిద్యాయామంతరే అవిద్యలో పడి ఉన్నవాళ్ళు, అజ్ఞానంలో ఉన్నవాళ్ళు, ఆ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నవాళ్ళు, స్వయంగా వాళ్ళకు వాళ్ళే మేము బుద్ధి కలిగిన వాళ్ళము, బాగా తెలివితేటలున్న వాళ్ళము, గొప్ప పండితులము అని మన్యమానాహ అనుకుంటూ ఉన్నవాళ్ళెవరున్నారో ఆ మూర్ఖులు, జఘన్యమానాహ ఈ సంసారంలో పడి అదే పనిగా పర్యంతి అందులోనే గిరిగిరా, గిరిగిరా, గిరిగిరా తిరుగుతూ ఉంటారు. ఏదో అంధేన అంధాహ నీయమానాహ యథా గుడ్డివాడిని గుడ్డివాళ్ళు నడిపిస్తున్నట్టు ఉంటుంది. అక్కడక్కడ తిరుగుతారు వాళ్ళు. ప్రపంచంలోనే ఉంటారు. ఈ అవిద్యాయాం బహుధాః వర్తమానాః వయం కృతార్థాః ఇతి అభిమన్యంతి బాలాః. బాలాః బుద్ధి తక్కువ ఉన్నవాళ్ళు, అజ్ఞానంలో ఉన్నవాళ్ళు, అవిద్యలో రకరకాలుగా తిరుగుతూ ఉన్నవాళ్ళు వయం మేమండి
కృతార్థులు మనం అన్నీ సంపాదించామండి అని వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. యత్ కర్మిణః న ప్రవేదయంతి రాగాత్ తేన ఆతురాః క్షీణలోకాః చ్యవంతే. ఎవరైతే కర్మిష్ఠులుంటారో వాళ్ళు తెలుసుకోవలసిన దాన్ని నా ప్రవేదయంతి తెలుసుకోరో, వాళ్ళు రాగంతో ఈ అక్కర్లేని అనురాగాలతో, రాగాలతో, ద్వేషాలతో, ఆతురతతో వాళ్ళు లోకాలన్నీ క్షీణమై, వాళ్ళ పుణ్యాలన్నీ క్షయమై జారిపోతూ ఉంటారు చ్యవంతి. ఇష్టాలుంటాయి, పూర్తులనుంటాయి. ఇష్టాపూర్తులని. ఇష్టాలు అంటే ఏవో ఇష్టులు, పుత్రకామేష్టి అట్లాంటివి. పూర్తులు అంటే ఏవైనా బావులు తవ్వించడం అట్లాంటివి. ఇష్టాలు అంటే ఏవో ధర్మ కార్యాలు, పూజలు, యజ్ఞాలు అట్లాంటివి. పూర్తులు అంటే ఏవో వాలంటీరింగ్ వర్క్. ఇట్లాంటివన్నీ వరిష్టం బాగుంటాయి అని అనుకునే వాళ్ళెవరుంటారో మూర్ఖులు, శ్రేయస్సేంటో వేరేది శ్రేయస్సు అసలు ఇవి కాదు. ఇంత మాత్రమే గాదు. శ్రేయస్కరమైనది ఇంకొకటి ఉన్నది అన్యత్ అని వాళ్ళు నా వేదయంతే తెలుసుకోలేరు. వాళ్ళు ఎంతసేపు నాకస్య పృష్ఠే ఏదో కావాలంటే స్వర్గలోకం దాకా వెళ్తారో ఏమో! అక్కడ అనుభూతులన్నీ అనుభవించి మళ్ళీ ఇంకా అవన్నీ క్షయమైన తర్వాత ఈ లోకాల్లోకి వస్తే మళ్ళీ ఈ లోకం అంటే మానుష్య జన్మ లేదా హీనతరం ఇంకా తక్కువ జన్మల్లోకి విశంతి పొందుతారు. పోయి అందులో చేరుతారు. ఇప్పుడు తపస్సు, శ్రద్ధ ఇంకింతవరకు అయిపోయింది. ఈ 10వ శ్లోకం వరకు. 7వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు 4 శ్లోకాల్లో కర్మల గురించి చెప్పారు. పైన 6 వరకు ఉపాసన గురించి చెప్పారు. ఇంకిక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా ప్రయత్నం చేసేవాళ్ళు ఎట్లా ఉంటారు? తపస్సు, శ్రద్ధ ఏ హి ఉపవసంతి అరణ్యే శాంతాః అరణ్యం గుర్తుపెట్టుకోండి. శాంతాః విద్వాంసః భైక్షచర్యాం చరంతః సూర్యద్వారేణ తే విరజాః ప్రయాంతి యత్ర అమృతః సః పురుషః హి అవ్యయాత్మ. ఎవరైతే తపస్సు, శ్రద్ధ వాటితోటి ఆ అరణ్యంలో నివసిస్తూ ఉంటారో, శాంతిగా ఉంటారో, విద్వత్తుతో ఉంటారో, భిక్షాటనలో ఉంటారో, సూర్యద్వారంతో వాళ్ళు విరజులై రజో, తమో గుణాలను పోగొట్టుకుని, అన్ని రకాల కల్మషాలను పోగొట్టుకుని, అకల్మషులై అమృతమేదున్నదో, ఆ పురుషమేదున్నదో, ఆ అవ్యయమైన ఆత్మ ఏదున్నదో దాన్ని పొందుతారు. కాబట్టి ఇప్పుడేం జేయాలి? మనలాంటి వాళ్ళు సాధకులు ఈ లోకాలన్నీ పరీక్షించుకోవాలి. అసలు ఏమొస్తాయి మనకి? ఏమి చేస్తే ఏమొస్తాయి? వేదాలన్నీ అవే చెప్తాయి పాపం. వేదం అదే విషయం చెప్తుంది. వేదం చెప్పిందే మన పురాణాలన్నీ చెప్తాయి. రామాయణం మొదలైనవన్నీ భారతం, భాగవతం అన్నీ అవే చెప్తాయి. అయితే చెప్తూ ఉన్న శాస్త్రాల్లో ఏమి చెప్తూ ఉన్నారన్నది చూసుకునే వాడిని బట్టి అర్థమవుతూ ఉంటుంది వాడికి. వీడు అన్నీ చూసుకోవాలి. సాధకుడన్నవాడు అన్ని లోకాలను పరీక్షించి చూసుకోవాలి. కర్మచితాన్ బ్రాహ్మణః ఈ కర్మల వల్ల ఏమి వస్తాయి నాకు? ఏ లోకాలొస్తాయి? ఎంతవరకు ఉంటాయి? అని చూసుకుని ఎంత దూరం వెళ్ళినా ఇంతే గదా! ఎంత కృతేనైనా అకృతః కదా! అని ఆలోచించుకోవాలి. ఎంత చేసినా కూడా ఇంకా ఏదో ఒకటి ఉంటున్నది అని నిర్వేదాన్ని పొందాలి వాడు. తర్వాత విజ్ఞానం గావాలి నాకు. విజ్ఞానం గావాలి నాకు. జ్ఞానం గావాలి. ఏ జ్ఞానం వల్లనైతే మళ్ళీ ఇంకేది తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా పోతుందో, అటువంటి జ్ఞానం కావాలి అన్న కోరిక బాగా ఎక్కువయ్యి, కావాలి, కావాలి, కావాలి అని అందరిని అడుగుతూ ఎక్కడ దొరుకుతుందండి నాకటువంటి ఉపదేశము? రామచంద్రమూర్తి అందుకే నాకొక ప్రదేశం చూపించండి, నాకొక దేశం చూపించండి అంటారు. దేశం చూపించమంటే ప్లేస్ కాదు. దేశం చూపించండి అంటే ఉపదేశం నాకొక ఉపదేశం చెయ్యండి ఎక్కడ తెలుస్తుందో అని అడుగుతూ తిరుగుతుంటారాయన. ఆయనెందుకంటే సాధకుడుగా మనకు చూపిస్తూ ఉన్నారు. ఇట్లా చెయ్యాలి అని. రామచంద్రమూర్తి చేసి చూపిస్తుంటారు మనకి. ఇట్లా చెయ్యి అని నేర్పిస్తుంటారు. కాబట్టి గురువు కావాలి అని గురువు దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది. సహా గురుమేవ అభిగచ్చేత్ వెళ్ళాలి. సమిత్పాణియై మొత్తం అన్నీ దగ్గరికి తెచ్చుకుని, మొత్తం మనసేంద్రియ బుద్ధులన్నింటినీ, దేహాదులన్నింటినీ దగ్గరికి తీసుకుని, వినయంగా గురువు దగ్గరికి వెళ్ళి, శ్రోత్రియుడు అంటే వేదాలు తెలిసినవాడు, ఆచరించేవాడు, బ్రహ్మనిష్టలో ఉన్నవాడైన వాడిని గురువుగా వరించి దగ్గరికి వెళ్ళి ఇదే కోరాలి. ఇప్పుడు మన
శౌనకుల వారు ఎట్లా అడుగుతున్నారో అట్లా. తస్మై సహ విద్వాన్ ఉపసన్నాయ సమ్యక్ ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ ఏన అక్షరం పురుషం వేద సత్యం ప్రోవాచ తాం తత్వతః బ్రహ్మ విద్యాం. అటువంటి శిష్యుడు దగ్గరికొచ్చి అడిగితే, ఉపసన్నాయ దగ్గరికి వచ్చిన ప్రశాంతమైన చిత్తం, అప్పటికే చిత్తశుద్ధి చేసుకుని ఉండాలి ఆ శిష్యుడు. శమదమాదులు సాధించి ఉండాలి సమ్యక్‌గా. అటువంటి విద్వాంసుడికి మన విద్వాంసుడు గురువుగారు దేని వల్లనైతే ఏమి తెలుసుకుంటే అక్షర పురుషుణ్ణి తెలుసుకుంటాడో, ఆ సత్యాన్ని వేద తెలుసుకుంటాడో, తాం బ్రహ్మ విద్యాం అటువంటి బ్రహ్మ విద్యను తత్వతః ప్రోవాచ చెప్పాడు. ఇంతకు ముందు చెప్పారు. ఇక్కడ పాస్ట్ టెన్స్‌లో చెప్తూ ఉన్నారు. భూతకాలంలో ప్రోవాచ చెప్పాడు అని తప్పకుండా చెప్తారు. ఇంతకు ముందు చెప్పారు. ఇప్పుడు చెప్తూనే ఉంటారు. తర్వాత చెప్తారు. అడిగే పద్ధతిలో అడగవలసిన వాడు అడిగితే చెప్పవలసిన దాన్ని తప్పకుండా చెప్తారు. చెప్పారు. ఇంకా చెప్తారు. దాంతో మనకు ప్రథమ ముండకంలో ద్వితీయ ఖండం అయిపోయింది. ఎక్కడికొచ్చామో చూసుకుంటున్నారు గదా! మన అరణ్యకాండలో. ఆ తర్వాత రెండో ముండకం మొదలవుతుంది. ఇందులో సత్యం, సత్యం, సత్యం అన్నారు గదా! ఈ సత్యం గురించి చెప్తున్నారు. ఈ సత్యం గూడా మళ్ళీ 2 రకాల సత్యాలు. ఒకటి వ్యావహారిక సత్యం, ఒకటి పారమార్థిక సత్యం. వ్యావహారికంగా గూడా ఇప్పుడు రెండిటిని మళ్ళీ కలుపుకోవాలి మనం. తదేతత్ సత్యం. ఇదే సత్యం. ఏది సత్యం? ఏదైతే సుదీప్తాత్ పావకాత్ విస్ఫులింగాః సహస్రశః ప్రభవంతే సరూపాః తథా అక్షరాత్ వివిధాః సౌమ్యాః భావాః ప్రజాయంతే తత్ర చ ఏవాప్యంతి. ఏదైతే బాగా మండుతూ ఉన్న అగ్నిలో నుంచి నిప్పు రవ్వలు బయటికొస్తాయో వేల కొద్దీ, అట్లా అదే తత్వంలో నుంచి ఈ మొత్తం రూపాలన్నీ బయటికొచ్చాయి. అదే అక్షరంలో నుంచి ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ అక్కడి నుంచి వచ్చిన భావాలే. అక్కడి నుంచే ప్రజాయంతే కలుగుతాయి. అందులోకే అపియంతి వెళ్లి చేరతాయి. అది దివ్యమైంది. అమూర్తము. దానికి మూర్తము లేదు. రూపం లేదు. ఆ పురుషానికి. లోపల ఉంటుంది. బయట ఉంటుంది. అజము. దానికి జన్మ లేదు. దానికి ప్రాణము లేదు. దానికి మనసు లేదు. అది ఎప్పుడు శుభ్రంగా స్వచ్ఛంగా ఉంటుంది. అది అక్షరానికి పరానికి కూడా పరంగా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ సత్యం నుంచే ప్రాణం కలిగింది. మనస్సు, సర్వ ఇంద్రియాలు, ఆకాశం, వాయువు, జ్యోతి, అగ్ని, ఆపస్, నీళ్లు, పృథివీ, భూమి, ఈ మొత్తం విశ్వాన్ని ధరించే భూమి దగ్గర నుంచి మొత్తం ప్రతిదీ అక్కడి నుంచే వచ్చాయి అని ఇక్కడ విశ్వరూపాన్ని కూడా చూపిస్తున్నారు. జగత్ ఉత్పత్తి చెప్తున్నారు. విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. దానికి అగ్ని తల, కళ్ళు సూర్యుడు, చంద్రుడు, దిక్కులు దాని చెవులు, వాక్కులు వేదాలు, వాయువు దాని ప్రాణము, ఈ మొత్తం విశ్వం దాని హృదయం, అంతరంగం. పాదాల నుంచి పృథివి వచ్చింది. అది సర్వభూతాల్లో అంతరాత్మగా ఉంటుంది. ఇప్పుడు అక్కడి నుంచే అగ్ని, సమిధలు, సూర్యుడు, సూర్యుడి నుంచి పర్జన్యుడు, ఓషధులు, ఈ పృథివి, అక్కడి నుంచే మళ్ళీ వచ్చిన పుమాన్, పురుషుడు రేతస్సును యోషితలో అంటే స్త్రీలో ఉంచితే మళ్ళీ అక్కడి నుంచి ఎన్నో ప్రజలు మళ్ళీ అటువంటివే సంభవిస్తూ ఉంటాయి. అక్కడి నుంచే రుక్కులు, సామాలు, యజుర్వేదంలోని మంత్రాలు, దీక్షలు, యజ్ఞాలు, సర్వ క్రతువులు, దక్షిణలు, సంవత్సరాలు, యజమానులు, లోకాలు, చంద్రుడు, సూర్యుడు, ఎక్కడ మొత్తం ఈ లోకాలన్నింటినీ పావనం చేస్తూ ఉంటాయో అన్నీ కూడా అక్కడి నుంచే వచ్చాయి. అదే తత్వం నుంచి. అక్కడి నుంచే దేవతలు ఎన్నో విధాలుగా తయారై వచ్చారు. సాధ్యులు, మనుష్యులు, పశువులు, పక్షులు, వయాంసి అంటే పక్షులు, ప్రాణం, అపానం, వ్రీహులు, యవలు అంటే మన ధాన్యాలు, తపస్సు, శ్రద్ధ, సత్యం, బ్రహ్మచర్యం, విధి అన్నీ అక్కడి నుంచే వచ్చాయి. సప్త ప్రాణాలు తస్మాత్ అక్కడి నుంచే వచ్చాయి ప్రభవంతి. సప్త అర్చిషః సప్త నాలుకలతో ఉన్న అగ్నులు, సమిధలు, సప్త హోమాలు, సప్త ఇమే లోకాహ ఈ లోకాలన్నీ ఎందులోనైతే ప్రాణాలన్నీ తిరుగుతూ ఉంటాయో అవన్నీ సప్త సప్త ప్రతి గుహలో, ప్రతి గుండె గుహలో ఇది ఆ హృదయ కుహరంలో ఉంటుంది. దానికి సప్త సప్తలుగా ప్రతి దానికి ఉంటాయి. దేనికి దానికి సెపరేట్‌గా. అన్నీ అక్కడి నుంచే వచ్చాయి. అక్కడి నుంచే సముద్రాలు, గిరులు సర్వే అక్కడి నుంచే అస్మాత్.
అక్కడి నుంచే సర్వరూపాలుగా, అన్ని రూపాలుగా సముద్రాలన్నీ ప్రవహిస్తూ ఉంటాయి జాలువారై. అక్కడి నుంచే ఓషధులన్నీ, రసాలన్నీ అక్కడి నుంచే భూతాల్లోనే అదే తిష్టతే ఉంటుంది. ఇది పురుషుడు. ఇదే విశ్వము. 2 వేరు గాదు. కర్మ, తపస్సు, బ్రహ్మ, పర, అమృతం ఏతద్యః వేద దీన్నెవరు తెలుసుకుంటారో గుహలోన ఎక్కడో లేదు మళ్ళీ. ఎవరి హృదయ కుహరంలో, ఎవరి హృత్కమలంలో వాళ్ళకు అక్కడే తెలుస్తూ ఉంటుంది. అందరికీ తెలుస్తూ ఉంటుంది. అక్కడే ఉంటుంది. దాన్ని ఎవడు తెలుసుకుంటాడో వాడిలోనే ఉన్న వాడిని ఎవరు తెలుసుకుంటారో అప్పుడు అటువంటి వాడు అవిద్యా గ్రంథిని మొత్తాన్నే పెకిలించేస్తాడు అని మనకి ద్వితీయ ముండకంలో ప్రథమ ఖండం గూడా అయిపోయింది. అయితే ఇంతవరకు చెప్పుకున్నది ఏదైతే జగదుత్పత్తి ఉన్నదో, ఇదంతా ఇంకా మనం చెప్పుకోలేదు ఇక్కడ అరణ్యకాండలో. భాగవతంలో ఎన్నో సార్లు చెప్పుకుంటూ వచ్చాము. ఇక్కడ మనకు మనం పోయిన వారం ఎంతవరకు చదువుకున్నామో రామాయణం, అంతవరకు కాక ఇంకో ఒకటో రెండో కొన్ని సర్గలున్నాయి. అందులో వస్తుంది మనకు ఈ మొత్తం జగదుత్పత్తి. ఆ తర్వాత రెండో ముండకంలో రెండో ఖండం చూద్దాము. ఆవిహి అది ప్రకాశ స్వరూపము. ఎక్కడున్నది? సన్నిహితంగా అతి దగ్గరగా నా గుండెలోనే ఉన్నది. గుహాచరం అది. మహత్ పదమత్ర ఏతత్ సమర్విద మొత్తమంతా విశ్వమంతా ఎక్కడున్నదంటే నాలోనే ఉన్నది ఆ హృదయంలోనే. ఎందుకంటే అది ఉండవలసిన తత్వం అక్కడే ఉన్నది గాబట్టి. అది అంతటా ఉన్నది. కానీ అక్కడ గూడా ఉన్నది. ఈ ఏజత్ కదులుతూ ఉన్న ప్రాణత్ ప్రాణంతో ఉన్న నిమిషత్ కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉన్న ఏదేదైతే ఉన్నదో సదసత్ మొత్తం అంతా గూడా అక్కడి నుంచే వచ్చింది. దాన్ని అట్లనే తెలుసుకోవాలి. జానథ తెలుసుకోండి. అది పరం, అది వరేణ్యం, అది వరించవలసింది కావాలి, కావాలి, కావాలని కోరుకోవలసింది శ్రేష్టమైందది. ఆ విజ్ఞానాత్ ఇది ఒకవేళ తెలుసుకున్నామంటే అది ప్రజానాం వరిష్టం అది. అటువంటి దాన్ని తెలుసుకుంటే ఇంక దీన్ని మించిన పరమ విజ్ఞానం ఏమున్నది? పరా, అపరా విద్యలని చెప్పాం గదా! ఇది పరా విద్య. యత్ అర్చిమత్ యత్ అణుభ్యః అణుః చ యస్మిన్ లోకాః నిహితాః లోకినః చ ఏదైతే అణువుల కంటే గూడా అతి సూక్ష్మం సుసూక్ష్మమంత ఉంటుందది. ఈ లోకాలన్నీ గూడా అందులోనే ఉంటాయి. లోకంలోని లోకస్తులు గూడా దాంట్లోనే ఉంటారు. అది అక్షరం బ్రహ్మ. అది ప్రాణం, అది వాక్, అది మనస్సు, అది సత్యం, అది అమృతం. అది తెలుసుకోవలసిన విషయం. తద్వేద్ధవ్యం తెలుసుకోవలసి ఉన్నది. పోయి తెలుసుకో పో. అదెక్కడో ఉన్నదంటే నీలోనే ఉన్నదది. వేదాల్లో చదువుకో ఇన్ఫర్మేషన్ చెప్తారు. కానీ ఎక్కడ చూస్తావు దాన్ని? ఎక్కడ తెలుసుకుంటావు? నీలోనే. అదెట్లా తెలుసుకోవాలి? ధనస్సు తెలుస్తున్నదా? అరణ్యకాండలో మనకు ఒక ధనస్సున్నది దాన్ని పుచ్చుకో. ఆ ధనస్సు ఉపనిషత్తుల్లో ఉంటుంది ఇన్ఫర్మేషన్. అదో మహా అస్త్రం ఉన్నది. దానికొక శరం ఉన్నది. అది గూడా మళ్ళీ దానికి తగిలించాలి సంధయీత. ఆ శరాన్ని ఏం చేయాలి? బాణాన్ని నీ ఉపాసన ఏదున్నదో దాంతో నిశితంగా షార్ప్‌గా తయారు చేసి ఈ ధనస్సుకి పెట్టి తగిలించు. అప్పుడు ఆ శరాన్ని తగిలించిన ఆ ధనుస్సుని ఆయమ్య ఎత్తి పట్టుకో. దేంతో ఎత్తి పట్టుకుంటావు? భావగతమైన చేతస్సుతో. అదే కావాలి అని బ్రహ్మభావంతో నిండి ఉన్న నీ మనసుతో ఈ ధనస్సుని ఎత్తి పట్టుకో, దానికి శరాన్ని ఎక్కుపెట్టు. లక్ష్యమేమి నీకు? సౌమ్య లక్ష్యమేమనుకుంటున్నావు? తదేవ అక్షరమే నీ లక్ష్యం. తెలుస్తున్నదా లక్ష్యం? లక్ష్యం, లక్ష్యం, లక్షణం, లక్ష్మణం. ఆ అక్షరము నీకు లక్ష్యం కావాలి. దాన్ని విద్ధి ఆ విధంగా కొట్టు. ఇప్పుడు ఆ ధనుస్సు ఏంటో చెప్తాను విను. ప్రణవః ధనుః శరః హి ఆత్మ. బ్రహ్మ తత్ లక్ష్యం ఉచ్యతే. అప్రమత్తేన వేద్ధవ్యం సర్వత్ తన్మయః భవేత్. ఓంకారము ధనస్సు. నువ్వే దానికి బాణము. శరము అంటే ఏదైతే సీర్యతే ఇతి అని, ఏదైతే శృణాతి ఇతి అని శరీరం ఏదున్నదో, శరీరం అంటే ఈ స్థూల దేహమే గాదు. నీ మనసు గూడా, నీ అంతఃకరణము. అది శరము. అంటే నీ జీవభావంతో కూడి ఉన్నది ఏదున్నదో ఉపాధి అది. అది నీ ఆత్మ అంటావు గదా! నువ్వు దాన్ని పెట్టుకో. అది నీ బాణము. ఓంకారం ధనుస్సు. బ్రహ్మ నీకు లక్ష్యం కావాలి. పెట్టుకో. అప్రమత్తంగా ఉండు నువ్వు. అటు ఇటు చూసావంటే ప్రపంచంలోకి జారిపోతావు. లోపల ఉన్నది ఇది బయట లేదు.
ఏం చెయ్యంటే శరవత్ అసలు నిజంగా బాణం ఉన్నదనుకో, బాణాన్ని నువ్వు ధనస్సుకి ఎక్కుపెట్టి వేసి కొడితే గురి చూసి, ఆ గురిని పోయి అది గుచ్చుకుంటుంది గదా! అందులో ఇరుక్కుంటుంది పోయి అందులో చేరిపోతుంది గదా! అట్లా ఉండాలి. నువ్వు దీన్ని ఎక్కుపెట్టి వదిలావంటే పొయ్యి తన్మయమైపోవాలి. అందులో చేరిపోవాలి నువ్వింక మళ్ళీ. అట్లుండాలి. అంత అప్రమత్తంగా, అంత శ్రద్ధగా ఎక్కుపెట్టి లక్ష్యాన్ని కొట్టో. యస్మిన్ ద్యౌః పృథివీ చ అంతరిక్షం వోతం మనః సహ ప్రాణైః చ సర్వైః తం ఏవ ఏకం జానథ. ఆత్మానం అన్యా వాచః విముంచథ. అమృతస్య ఏషః సేతుః అర్థమయిందా? ఇదిగో ఎందులోనైతే ఈ ఆకాశము, భూమి, అంతరిక్షం మొత్తం అన్నీ ఎందులో ఉన్నాయి? భూమి, ఆకాశాలు, అంతరిక్షాలు, దిక్కులు అందులో ఉన్నవి మొత్తం అంతా ఎక్కడున్నాయి? ఇందులోనే ఉన్నాయి. అసలు మనస్సుతో సహా, ప్రాణాలతో సహా మొత్తం సర్వ ఉపకరణాలు, సర్వ ప్రాణాలు, ప్రాణాలన్నీ నువ్వు దాని మీద పెట్టుకో. మనస్సుతో సహా అన్నీ తీసుకొనొచ్చి దాని మీద అదే కావాలని పెట్టుకో. తం ఏవ ఏకం అదొక్కటే కావాలని. ఆ రకంగా ఉండాలి. అట్లా చేస్తే జానద తెలుసుకోగలవు. అట్లా తెలుసుకోదాన్ని. మొత్తం నీ ప్రాణాలన్నీ ఒడ్డి, మనస్సుతో సహా తీసుకొనొచ్చి దాని మీద నిలబెట్టేయి. అట్లా అయితేనే దాన్ని తెలుసుకోగలవు. ఆత్మానం దాన్ని ఆ రకంగా జానత తెలుసుకుంటావు. నీ స్వరూపాన్ని నువ్వు అట్లా తెలుసుకోవచ్చు. అన్యమైనవి మాటలైనా సరే, చేతలైనా సరే ఇంక వేరే మాటలన్నీ వదిలిపెట్టు నువ్వు. పరబ్రహ్మానికి వేరుగా ఉన్నవి, ఆత్మకు వేరుగా ఉన్నవి, అనాత్మ వస్తువుల గురించి మొత్తం అంతా వదిలిపెట్టు. ఆ మాటలు వదిలిపెట్టు. అసలు అవసరం లేని, అక్కర్లేని మాటలు నీకు. నీకు కావాల్సిన ఒకటే ఒక మాట. ఒక లక్ష్యం పెట్టుకో. ఒకటే మాట ఉండాలి. అందుకే రామచంద్రమూర్తి ఒక్క బాణం ఒక్క మాట. ఏం మాట? ఏదో ఒక మాట గాదు. అన్యాహ వాచః ఆయన దగ్గర ఉండవు. వేరే విషయం మాట్లాడరు ఆయన. అసలు మొత్తం రామాయణం అంతా ఆయన వేరే విషయమే మాట్లాడరు. ఆయన మాట్లాడేది మొత్తం అంతా ఒక్కటే మాట. ఆత్మ సాధన ఎట్లా? అది కాక వేరేది ఆయన మాట్లాడరు. అందుకనే మిగిలినవన్నీ వదిలిపెట్టు. విముంచథ వదిలిపెట్టేయండి. ఏషః అమృతస్య సేతువు. అమృతానికి ఇదే సేతువు. సేతువు అంటే హేతువు. నీకు అమృతత్వం కావాలి అంటే ఇదే మార్గం. వేరేది లేదు. అదెట్లా ఉంటుంది అంటే అరాహ ఇవ రదనాభౌ సంహతాః యత్ర నాడ్యః సహ ఏషః అంతశ్చరతే బహుధా జాయమానః. ఓం ఇతి ఏవం ధ్యాయథా ఆత్మానం స్వస్తివః పారాయ తమసః పరస్తాత్. ఏదో రథానికి నాభి ఉంటుంది గదా! బండి చక్రానికి మధ్యలో నాభి ఉంటుంది గదా! యాక్సిస్ పాయింట్. అక్కడి నుంచి అరలు స్పోక్స్ అన్నీ ఎట్లా వస్తాయో, అట్లా నీ హృదయంలో నుంచే ఈ నాడులన్నీ నీ హృదయంలో ఉన్న ఆ తత్వం నుంచే ఈ నాడులన్నీ వస్తూ ఉన్నాయని భావన చేసుకో. అన్నింటికి లోపల తిరుగుతున్నది అదే ఉన్నది. అది బహువిధాలుగా బయటపడుతూ ఉంటుంది. దాన్ని ఎట్లా చేయాలంటే ధ్యానం కావాలి నీకు. అంత ధ్యాస ఉండాలి. తదేక నిష్ఠతో ధ్యాస దాని మీదే ఉండాలి. ఓం అని నీకొక ధనుస్సు ఇచ్చాం గదా! నీ సర్వ ప్రాణాలు దాని మీద నిలబెట్టి, ఓం అని ధ్యానం చెయ్యి. నిన్ను నువ్వు తెలుసుకునేందుకు ఇదే మార్గం. ఆత్మానం ధ్యాయద దేన్ని నువ్వు ధ్యానం చేస్తావు? నీ గురించి నువ్వు నీ స్వరూపం తెలుసుకోవడం కోసం ధ్యానం చెయ్యి. స్వస్తి అస్తు నీకు స్వస్తి కలుగుతుంది. మంచి జరుగుతుంది. కాబట్టి తమసః పరస్తాత్ పారాయ. ఈ తమస్సుకు నువ్వు అవతల ఒడ్డుకు చేరాలి అంటే ఇదే నీకొక సేతువు, మార్గము, దారి, వంతెన. కాబట్టి మళ్ళీ వంతెన కట్టడం వరకు ఇంకా మనం రాలేదు. అక్కడికి తర్వాతొస్తాము. ఆ తర్వాత యః సర్వజ్ఞః సర్వవిత్ యస్య ఏషః మహిమా భువి దివ్యే బ్రహ్మపురే హి ఏషః వ్యోమ్ని ఆత్మ ప్రతిష్ఠితః. ఏదైతే సర్వజ్ఞమై ఉన్నదో, సర్వవిత్ అన్నీ తెలుసుకుంటూ ఉన్నదో, అది ఈ భూమిలో మహామహిమ కలిగింది. దివ్యమైన ఈ ఆత్మ ఆ బ్రహ్మపురిలో ఏది పురిసెత్తే ఇతి అని పురుషః అని చెప్తూ ఉన్నది ఏదున్నదో, అది ఉంటున్న ఆ దేహంలో అదే ఉన్నది ప్రతిష్ఠితమై. ఎక్కడ పడితే అక్కడున్నది. ఎక్కడ పడితే అక్కడున్నది. తెలుసుకోగలిగితే తెలుసుకో. అంత ధ్యాస ఉండాలి నీకు. ఈ బ్రహ్మపురి అని చెప్పాను గదా! బ్రహ్మపురి అంటే దేహం అని చెప్పుకున్నాం గదా! దేహంలో 5 ఉంటాయి సామాన్లు. పంచకోశాలుగా ఉంటుంది. అరలు అరలుగా ఉంటుందది. కోశాలుగా. అవెట్లా ఉంటాయి? మనోమయ కోశము, ప్రాణమయ కోశము,
ఏదో విజ్ఞాన కోశము, తర్వాత ఆనందమయ కోశము, మధ్యలో ఇంకా అన్నమయ కోశం. ఇక్కడ అన్నమయ కోశం. మొత్తం 5 కోశాలు. మనోమయః ప్రాణశరీరనేతా ప్రతిష్ఠితः అన్నే హృదయం సన్నిధాయ తద్విజ్ఞానేన పరిపశ్యంతి ధీరాः ఆనందరూపం అమృతం తద్విభాతి. అది ఈ హృదయంలో ఉన్నదని చెప్పుకుంటున్నాం గదా! అది అన్నమయ కోశంలో ప్రతిష్ఠితమై ఉంటుంది. హృదయాన్ని ఆధారం చేసుకొని అన్నమయ కోశంలో ఉంటుంది. ప్రాణమయ కోశాన్ని నడిపిస్తూ ఉంటుంది. మనోమయమై ఉంటుంది. విజ్ఞానమయ దేహంగా అది ఉంటుంది గదా! విజ్ఞానమయ కోశంగా, విజ్ఞానమయ ఆత్మగా, ఆ విజ్ఞానాత్మతో ధీరులు అంటే బుద్ధి కలిగిన వాళ్ళు జ్ఞానులు ఆనందమయ కోశం దగ్గర నుంచి దాన్ని అమృత స్వరూపంగా విభాతి ప్రకాశిస్తున్న దాన్ని పరిపశ్యంతి అన్ని వైపుల నుంచి చూసుకుంటూ ఉంటారు. 5 చెప్పుకున్నాము. పంచకోశాలని చెప్తూ ఉన్నాను. 5 అని. పంచకోశాలంటే మళ్ళీ మనకు 5 యోజనాలు అని చెప్పుకున్నాం గదా! అక్కడికి వెళ్ళాలి. భిద్యతే హృదయ గ్రంథిః ఛిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చ అస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. హృదయ గ్రంథులన్నీ భేదించుకుని పోతాయి. సర్వ సంశయాలు ఛేదించుకుని పోతాయి. చిన్న భిన్నమవుతాయి. ఎట్లా ఆ పరావరాన్ని ఒక్కసారి దర్శనం చేస్తే వాడి కర్మలన్నీ క్షయమైపోతాయి. కర్మక్షయమైతే జన్మనాశము. అదెక్కడుంటుంది? హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కళం తత్శుభ్రం జ్యోతిషాన్ జ్యోతిః తద్యదాత్మవిదః విదుః. హిరణ్మయమైన ఒక శ్రేష్టమైన కోశం ఉంటుంది. విరజమది అందులో ఏ కళంకము ఉండదు. నిష్కళము దానికి ఏ అవయవాలు, అంగాలు కూడా ఉండవు. అటువంటి బ్రహ్మ ఒకటి శుభ్రమైంది ఒకటుంటుంది. స్వచ్ఛమయ్యింది. జ్యోతిష్యులకే జ్యోతి అయి ఉన్నది. దాన్ని ఆత్మవేత్తలు అక్కడే తెలుసుకుంటూ ఉంటారు. న తత్ర సూర్యః భాతి న చంద్ర తారకన్న ఇమాద్ విద్యుతః భాంతి కుతః అయమగ్నిః తమ్యేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. అక్కడ సూర్యుడు ప్రకాశించడు, చంద్రుడు, తారకలేవి ప్రకాశించవు, విద్యుత్తులు కూడా ప్రకాశించవంటే ఇంకా అగ్నేయం ప్రకాశిస్తుంది. దాన్ని బట్టి ఇవన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి. దీన్ని ఏది ప్రకాశింప చెయ్యలేవు. అదేంటి ఇంతకీ బ్రహ్మ. బ్రహ్మ ఇవ ఇదం అమృతం పురస్తాత్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణతః చ ఉత్తరేణ అధశ్చ ఊర్ధ్వం చ ప్రసృతం బ్రహ్మ ఏవ ఇదం విశ్వం ఇదం వరిష్టం. బ్రహ్మ ఇవ ఇదం అమృతం. బ్రహ్మం ఇది మనం ఇంతవరకు చెప్పుకుంటున్నది బ్రహ్మ. అది అమృతం. ఆ బ్రహ్మ ముందు ఉన్నది, వెనక ఉన్నది, దక్షిణంలో ఉన్నది, ఉత్తరంలో ఉన్నది. అంటే దక్షిణం సైడ్ తల పెట్టొద్దు, ఉత్తరం సైడ్ కాళ్ళు పెట్టొద్దు అని, కుడి సైడ్ మంచి, ఎడమ సైడ్ చెడు అని అనుకోవడానికి వీల్లేదు. కుడి ఉన్నదదే, ఎడమ ఉన్నదదే, వెనక ఉన్నదదే, ముందు ఉన్నదదే, పైన ఉన్నదదే, కింద ఉన్నదదే. అధః అదే, ఊర్ధ్వం అదే. ఎక్కడ పడితే అక్కడ ఉన్నదది. ఇది చదువుకుంటూ కూడా మళ్ళీ కుడి మంచి, ఎడం కాదు, ఎడం మంచి, కుడి కాదు, పైన మంచి, కింద కాదు, కింద ఏదో ఇన్ని రకాలుగా చెప్పుకుంటున్నారంటే ఎంత అజ్ఞానమో ఎక్కడున్నారు వాళ్ళు ఈ ఉపనిషత్తులో అని చూసుకోవాలి. ఈ మొత్తం విశ్వమంతా కూడా బ్రహ్మమే. కాకుండా ఒక్క అణువు లేదు. అది వరిష్టం, అది వరిష్టం. అది వరించవలసింది ఏది మామూలుగా వరం కూడా కాదు. వరిష్టం అంటే వరంలో కూడా సూపర్లేటివ్ డిగ్రీ అది. సమము. పైగా అది ఉత్త శ్రేష్టమే కాదు. అది పైగా మనం వరించవలసినది అని రెండో ముండకంలో రెండో ఖండం కూడా అయిపోయింది. ఇప్పుడు ముఖ్యమైన విషయం వస్తూ ఉన్నది. ఎందుకు మనము దీన్ని ముండకాన్ని పెట్టుకుని అరణ్యకాండకు కనెక్టింగ్ చేసుకుంటున్నామో ఇప్పుడు వెంటనే తెలుస్తుంది మీకు. ద్వా సుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిషస్వ జాతే తయోరన్యః పిప్పళం స్వాద్వత్తి అనస్నన్ అన్యః అభిజాక సీతి. ఒక వృక్షం ఉన్నది. దాన్ని పరిషద్వజాతే అంటిపెట్టుకుని సమానంగా 2 సఖులు స్నేహితుల్లాగా ఉన్న పక్షులున్నాయి. అందులో ఒకటి ఆ చెట్టేమంటే పిప్పళ వృక్షం. అదేం చేస్తుందంటే ఒక పక్షి పళ్ళలు తింటూ ఉంటుంది. ఒక పక్షి ఊరికనే తినకుండా చూస్తూ ఉంటుంది. పిప్పళం. 2 సమానే వృక్షే పురుషః నిమగ్నః
అనీసయా శోచతి ముహ్యమానః జుష్టం యదా పశ్యతి అన్యం ఈశం అస్య మహిమానం ఇతి వీతశోకః. ఆ సమానమైన వృక్షంలో పాపం ఆ 2 ఉన్నాయి గదా! అందులో ఒక్కటి ఆ పక్షి, ఆ పురుషుడు అనీస అస్వతంత్రుడై, స్వతంత్రత లేక, వివశుడై ఆ పళ్ళు తింటూ అంటే కర్మఫలాలను అనుభవిస్తూ, దుఃఖిస్తూ ఉంటాడు. అయితే ఎప్పుడైతే అవతల ఇంకొక పక్షి ఉన్నది, అది తినకుండా సుఖంగా ఉన్నది అని చూసుకొని, అది ఇంకా అదేదో గాదు, అది నా మహిమనే అని చూసుకున్నాడంటే మాత్రం, ఎప్పుడైతే ఆ విషయం అర్థమయ్యిందో, ఇంకప్పుడు శోకం తొలగిపోతుంది. యదా పశ్యః అంటే మన సాధకుడు. ఇప్పుడు ఇక్కడ సాధకుడు మనం సాధకుడవ్వాలి. మనం సాధకుడవ్వాలి అని రామచంద్రమూర్తి సాధకుడై మనకిదంతా చూపిస్తూ ఉన్నారు. అది మళ్ళీ మనం అరణ్యకాండలో ఇక్కడ ఈ సెక్షన్‌లో చూద్దాము. పశ్యః అంటే చూసేవాడు. అంటే మన సాధకుడు ఆ రుక్మవర్ణంతో ఉన్న కర్తను, ఈశుణ్ణి, పురుషుణ్ణి, మొత్తానికి కారణమైన బ్రహ్మను చూస్తాడో పశ్యతే, తదా అప్పుడు ఆ విద్వాంసుడు పుణ్యపాపాలను తొలగించుకుని దేనికి తగులుకోకుండా పరమసామ్యాన్ని, పరాన్ని సామ్యాన్ని పొందుతాడు. ప్రాణః హి ఏషః యః సర్వభూతైః విభాతి విజానన్ విద్వాన్ భవతేనాతివాది ఆత్మక్రీడః ఆత్మరతిః క్రియావాన్ ఏషః బ్రహ్మవిదాం వరిష్టః. ఒక్కసారి తెలుసుకున్నవాడు ఈ ప్రాణం ఏంటో అర్థం చేసుకుంటాడు. అసలు ప్రాణం అంటే ఏంటో తెలుస్తుంది. అసలు సర్వభూతాల్లో ఉన్న ప్రాణం ఏంటి, ఆ పరబ్రహ్మ స్వరూపం అర్థం చేసుకున్నాక, ఇంక వాడు అతివాది ఇది కాక వేరేది మాట్లాడనే మాట్లాడడు. ఇది కాక దీన్ని దాటి అతిక్రమించి వేరే మాటలు మాట్లాడడానికి కూడా ఏమీ లేవు. ఉన్నదంతా ఒకటే అని తెలుసుకున్నాక అదే మాట్లాడుతుంటాడు వాడు పొద్దస్తమానము. మాట్లాడితే కూడా. ఆత్మలోనే రమిస్తుంటాడు. ఉన్నదంతా ఆత్మే అయితే ఇంక వాడు ఎక్కడేది చేస్తున్నా ఆత్మలోనే చేస్తూ ఉంటాడు. వాడు ఎక్కడ ఏది అనుభవించినా ఆత్మనే అనుభవిస్తూ ఉంటాడు. అదొక్కటే వాడి పని ఇంకా అప్పుడు. ఆత్మరతి వాడికి కర్మ అవుతుంది. కాబట్టి అది అకర్మ అయిపోతుంది. ఆ విధంగా ఉంటాడు ఆ బ్రహ్మవేత్తల్లో వరిష్ఠుడుగా. సత్యేన లభ్యః తపసా హి ఏషః ఆత్మ సమ్యక్ జ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అంతఃశరీరే జ్యోతిర్మయః హి శుభ్రః యం పశ్యంతి యతయః క్షీణదోషాః. ఇది సత్యం వల్లే సాధించొచ్చు కాబట్టే రామచంద్రమూర్తి సత్యం అని మొదలుపెట్టారు. సత్యం అది లేకపోతే దీన్ని సాధించడం కష్టం. సత్యేన లభ్యః అది. తపస్సు కావాలి కాబట్టి ఆయన బ్రహ్మచర్యం మొదలుపెట్టారు పసి వయసులోనే. ఈ ఆత్మ సమ్యక్ జ్ఞానం గూడా గావాలి దానికి. జ్ఞానం లేకపోతే కుదరదు. కాబట్టి రామచంద్రమూర్తి సర్వజ్ఞుడు. అన్నీ తెలిసినవాడు. కాబట్టే రామచంద్రమూర్తి జ్ఞాని. ఆయన బ్రహ్మచర్యం చేస్తున్నారు. అందుకనే. దేనికోసము? ఆయన ఇక్కడ పస్యః అని మనము సాధకులమై ఏ విధంగా ఈ సంసారమన్న అరణ్యంలో తిరుగుతూ సాధించాలి అని చూపించడం కోసమే బ్రహ్మచర్యాన్ని చేస్తూ ఉన్నారు నిత్యము. నిత్యము చేస్తారు. ఈ విధంగా ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు ఆ ఆత్మను తమ శరీరాల్లోనే జ్యోతిర్మయంగా ఉన్నదాన్ని, శుభ్రంగా, స్వచ్ఛంగా ప్రకాశిస్తున్న దాన్ని, దోషాలన్నీ క్షయించిపోయిన ఎత్తులు పశ్యంతి చూస్తూ ఉంటారు. సత్యం ఏవ జయతే నా అనృతం. సత్యేన పంథా వితతః దేవయానః ఏన ఆక్రమంతే ఋషయః హి ఆప్తకామాః. యత్ర తత్ సత్యస్య పరమన్నిధానం. సత్యంతోటే దీన్ని తెలుసుకోవచ్చు. అసత్తుతోటి సత్తుని ఎట్లా తెలుసుకుంటామో, సత్తుతోటే సత్తు తెలుసుకోవాలి. అసత్తుతోటి తెలుసుకోవడం కుదరదు. కాబట్టి ఆ సత్తు అన్న మార్గాన్ని ఎవరు పట్టుకుంటారో వాళ్ళు ఆ సత్యమైన మార్గం చేతనే దేవయానము దేవ మార్గమంతా వ్యాపిస్తూ ఉంటుంది. వాళ్లకు దారి ఓపెన్ ఎట్లా అవుతుంది? ద్వారం ఎట్లా ఓపెన్ అవుతుందంటే సత్యం వల్లే. లేకపోతే దారులన్నీ మూసుకొని పోతాయి. ఉన్నాయని కూడా తెలీదు. ఆ దారి ఓపెన్ అయితే మన ఋషులందరూ ఏం చేస్తారంటే కోరికలన్నీ తీర్చుకోవడం కోసం వాళ్ళకున్న యతులకు, మునులకు ఉన్న కోరిక ఒకటి ఆత్మరతి కలిగిన వాళ్ళు. దాన్ని ఆ విధంగా ఆక్రమిస్తారు. ఆ సత్యం యొక్క పరమ నిధానాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. బృహచ్చ తద్దివ్యం అచింత్య రూపం సూక్ష్మాచ్చ తత్సూక్ష్మతరం విభాతి దూరాత్ సుదూరే తదిహ అంతికే చ పశ్యంతిహైవ నిహతం గుహాయాం. చాలా పెద్దదది. కానీ గుండె గుహలో ఉంటుందది.
దివ్యమైంది కానీ కనిపించదు. సూక్ష్మం కన్నా అతి సూక్ష్మంగా ఉంటుంది కానీ ప్రకాశిస్తుంటుంది. ఆ విధంగా తెలుసుకోవాలి. దూరంగా ఉన్న వాటిలోకి ఇంకా అంతకన్నా దూరంగా ఉంటుంది కానీ మరీ మనకు దగ్గరగా ఉంటుంది. దాన్ని అట్లానే మన గుండె గుహలోనే తెలుసుకోవాల్సి ఉంటుంది. హృదయ కుహరంలోనే. ఎట్లా తెలుసుకుంటామంటే కళ్ళతోటి వాటితోటి కనపడదది. న చక్షుషా గృహ్యతే న చాపి వాచా న అన్యైః దేవైః తపసా కర్మణా వా జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వః తతః తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః. ధ్యానం గావాలి. అంత ధ్యాస గావాలి. తదేక ధ్యాస గావాలి. కళ్ళతోటి చూద్దామంటే న గృహ్యతే అది దొరకదు. వాచ వాక్కులకు పట్టుబడదు. అన్యైః దేవైః ఏ ఇంద్రియాలకు తెలియదు. దేవతలంటే ఇంద్రియాలు. ఏ తపస్సులకు, కర్మలకు తెలియదు. జ్ఞానం వల్ల మాత్రమే సత్వం శుద్ధమవుతాయి. చిత్తశుద్ధితో అప్పుడు ఆ నిష్కళాన్ని దానికి కళలు లేవు. అది ముక్కలు ముక్కలుగా ఉండదు. అఖండంగా ఉంటుంది. అఖండంగా ఉన్నదాన్ని అఖండంగానే తెలుసుకోవాలి. ముక్కలు ముక్కలుగా చూస్తే తెలీదది. ఏషః అణుః ఆత్మా చేతసా వేదితవ్యః యస్మిన్ ప్రాణః పంచధా సంవివేశ ప్రాణైః చిత్తం సర్వం ఓతం ప్రజానాం యస్మిన్ విశుద్ధే విభవతి ఏషః ఆత్మ. ఇది ఆత్మ అణువంత ఉంటుంది. దాన్నెట్లా తెలుసుకుంటామంటే చేతస్సు. ఎటువంటి చేతస్సు? విశుద్ధ సత్వమై ఉండాలది. విశుద్ధ సత్వం ఎట్లా అవుతుంది? జ్ఞానం వల్ల. ఆ రకంగా ఉన్న చేతస్సు. అందుకే ఈ చేతస్సుతో అని ఇక్కడ పైన జెప్పారు. మనకు ధనుస్సు చెప్తూ ఉన్న సమయంలో, ఓంకారం అన్న ఒక ధనుస్సు ఉన్నదని చెప్తూ ఉన్నప్పుడు ఇక్కడేం జెప్పారు? నువ్వు దాన్ని ఆ చేతస్సుతో ఈ ధనుస్సుని బాణం ఎక్కుపెట్టి ఎత్తి పట్టుకో అని చెప్పారు. అచేతస్సు ఎట్లా ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారు. శుద్ధమై ఉండాలి ఆ చిత్తము. లేకపోతే అది దొరకదు. కాబట్టి అటువంటి చేతస్సు ముందు తయారు చేసుకో. దాంతోటే వేదితవ్యః తెలుసుకోబడేది. అందులో నుంచే అక్కడే ప్రాణాలన్నీ పంచ విధాలుగా ప్రవేశించబడి ఉంటాయి. ఇప్పుడు ప్రాణాలతో ఈ ప్రజలన్నీ ఓతప్రోతంగా సర్వము అక్కడే ఉంటాయి. ఎక్కడున్నాయి? చిత్తంలో ఉంటాయి. ఆ చిత్తం కాస్త విశుద్ధమైందంటే మాత్రం ఈ ఆత్మ అక్కడే దాని వైభవం అంతా అక్కడే ఉన్నది. దాని విభవం అంతా అక్కడే విభూతులు తెలుస్తూ ఉంటాయి. ఆ విభూతి కావాలా నీకు? కావాలంటే ఇదిగో భూతికామః నీకు మొత్తం అంతా కావాలంటే ఇక్కడే ఉంది. నీలోనే ఉన్నది బయట లేదు. యం యం లోకం మనసా సంవిభాతి విశుద్ధ సత్వః కామయతే యాన్శ్చ కామాన్ తం తం లోకం జాయతే తాన్శ్చ కామాన్ తస్మాత్ ఆత్మజ్ఞన్ హి అర్చయేత్ భూతికామః. మనవాడు అటువంటి విశుద్ధ సత్వాన్ని తెచ్చుకున్నాడంటే, ఈ రకంగా విశుద్ధ సత్వాన్ని తెచ్చుకొని, ఆ చేతస్సుతో ఆ బాణాన్ని బెట్టి, ఆ ఓంకారం అన్న ధనస్సుని ఎక్కుబెట్టి, ఆ బ్రహ్మను లక్ష్యంగా చేసుకొని కొట్టాడు అంటే, మనవాడు ఆ మనసుతో ఏ లోకాన్ని వాడు భావన చేస్తాడో, ఏ కామాలు కోరుకుంటాడో, యాన్ యాన్ కామాను వాడు కోరుకుంటాడో, తాం తాం మొత్తము తాం తాం లోకాలతో సహా అన్నీ వచ్చి చేరతాయి వాడికి. అసలు జయిస్తాడు. అసలు అనుమానమే లేదు వాడు. తస్మాత్ కాబట్టి నువ్వేం చేయాలి? ముందు నీకివన్నీ గావాలంటే ఫస్ట్ ఒక గురువు గావాలి. కాబట్టి అటువంటి వాడెవడైనా ఉన్నాడా ఆత్మజ్ఞానం గలిగిన వాడు? వాడిని జూసుకో. వాడి దగ్గరికెళ్ళి అర్చించు. వాడి దగ్గరికెళ్ళి అది నాకెట్లా వస్తుంది అని అడుగు. వాడు మార్గం ఉపదేశం చేస్తాడు. అని చెప్తూ ఉన్నారు. అది ముండకోపనిషత్తులో మూడో ముండకంలో మొదటి ఖండం అయిపోయింది. ఇప్పుడు రెండో ఖండం చివరిది. సహ వేద ఏతత్ పరమం బ్రహ్మధామ యత్ర విశ్వం నిహితం భాతి శుభ్రం ఉపాసతే పురుషం ఏ హి అకామాహ తే శుక్రమేతత్ అతివర్తంతి ధీరాహ. ఇది బ్రహ్మధామము. ఇది పరంధామము. అక్కడే మొత్తం విశ్వమంతా ఉన్నది. అక్కడి నుంచే శుభ్రంగా ప్రకాశిస్తూ ఉంటుంది అది. ఏదున్నదో దాన్ని ఈ పురుషుడు అక్కడి నుంచే కోరికలన్నీ వదిలిపెట్టి ఉపాసించాలి. కోరికలతో చేస్తే పైన చెప్పుకున్నాం గదా! అవన్నీ అయిపోయినాయి. కోరికలు లేకుండా ఎవరైతే ఉపాసన చేస్తారో, అటువంటి వాళ్ళు దాన్నక్కడే తెలుసుకుంటారు. ఆ శుక్రాన్ని. శుక్రం అంటే మళ్ళీ జన్మల కారణాన్ని దాటిపోతారు. అతివర్తంతి హి. కామాన్ యః కామయతే మన్యమానః సః కామభిః జాయతే తత్ర తత్ర పర్యాప్త కామస్య కృతాత్మనః తు ఇహైవ సర్వే ప్రవిలీయంతి కామాః. ఎవరైతే కోరికలు కావాలని కోరుకుంటూ ఉంటారో, అవి బావుంటాయని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందో,
ఇంకా ఆ కామాల వల్ల అక్కడక్కడే వాళ్ళు ఏమేమి కోరుకుంటున్నారో అక్కడక్కడే అవే లోకాల్లో పుడుతూ ఉంటారు. అయితే ఎవరైతే కామాలన్నీ, కోరికలన్నింటిని పరిసమాప్తం చేసుకున్నాడో, ఇంకా అసలు కృతాత్ముడయ్యాడు. జ్ఞానంతో పూర్ణమయ్యాడంటే, వాడు కోరికలన్నీ వాడిలోనే సమాప్తమైతాయి. మళ్ళీ వాడు కొత్తగా సాధించే లోకాలేమీ లేవు. ఇంక అన్ని లోకాలన్నీ వాడిలో లీనమై ఉంటాయి. నాయమాత్మ ప్రవచనేన లభ్యః ఇది ముఖ్యము. న మేధయా న బహునా శ్రుతేన యం ఏవ ఏషః వృణీతే తేన లభ్యః తస్యేషః ఆత్మ వివృణీతే తను స్వాం. ఈ ఆత్మ ఇంతవరకు చెప్పుకుంటున్నది ప్రవచనాలతో తెలిసేది గాదు. అక్కడిక్కడ వింటే మనకొచ్చేది లేదు. బాగా బుద్ధి పెట్టి ఆలోచిస్తే రావు. బాగా శృతులు, వేదాలన్నీ చదివితే తెలిసేది కాదు. ఎవరైతే దీన్ని ఇదే కావాలని వృణితే కోరుకుంటారు. ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని వరిస్తారో, అంత శ్రద్ధతో అదిగో ఆయన చెప్పినట్టు మన వేదం ఉపనిషత్తు చెప్పినట్టు దానికి ధనుస్సు తెచ్చి, దానికి శరాన్ని తగిలించి, దాన్నేంటో ఎత్తిపెట్టి, దాన్నేంటో గురి చూసి, దాన్నేంటో బ్రహ్మకేసి కొడితే, ఇంకా అది తప్ప వేరేది గావాలన్న ఆలోచన మొత్తం అంతా వదిలిపెడితే, అసలు మాట గూడా వేరే మాటలు గూడా వదిలిపెడితే, తేన అటువంటి వాడికి అది లభ్యం చేయకపోతే కుదరదు. ఒకవేళ కుదరడం అంటే అది ఎట్లా దొరుకుతుంది మనకంటే, ఆ ఆత్మ కాస్త వాడి స్వరూపము తన రూపాన్ని తనకు చూపిస్తుంది. ఇంకది విషయం. నాయమాత్మ బలహీనేన లభ్యః. నచ ప్రమాదాత్ తపసః వా అపి అలింగాత్. ఏతైః ఉపాయైః యతతే యస్తో విద్వాన్ తస్య ఏషః ఆత్మ విశతే బ్రహ్మధామ. ఈ ఆత్మ బలహీనులకు అంటే బలహీనమైన మనసులకు, బలహీనమైన బుద్ధికి, బలహీనమైన జ్ఞానానికి దొరికేది గాదు. ప్రమాదంతో అప్రమత్తంగా లేకుండా ఉన్న వాళ్ళకి తెలిసేది గాదు. తపస్సులతోటో వాటితోటో దొరికేది గాదు. ఏ గుర్తులు పట్టుకుని మనం తెలుసుకుందామంటే తెలిసేది కాదు. ఏ ఉపాయాలతో ప్రయత్నం చేద్దామంటే వాటన్నిటితో దొరికేది కాదు. అది విద్వాంసుడు అదే కావాలి అని చెప్పిన పద్ధతితో ఒకవేళ సాధన చేస్తే, ధ్యానిస్తే ఆ బ్రహ్మధామాన్ని వాడు చేరుతాడు. అంటే వాడే అది అవుతాడు. సంప్రాప్య ఏనం ఋషయః జ్ఞానతృప్తాః కృతాత్మానః వీతరాగాః ప్రశాంతాః తే సర్వగన్ సర్వతః ప్రాప్య ధీరాః యుక్తాత్మానః సర్వమేవ ఆవిశంతి. వాడు ఎట్లా తెలుసుకుంటాడంటే జ్ఞానంతో తృప్తుడవ్వాలి. మొత్తం జ్ఞానంతో వాడు పండిపోవాలి. ఋషిగా ఉండాలి వాడు. వాడు కృతాత్మానః ఇంక కొత్తగా సాధించేదేదో ఉంది అని అనుకోవడానికి వీల్లేదు. రాగాలు, ద్వేషాలు, భయాలు, మోహాలు, శోకాలన్నీ వీతము తొలగిపోవాలి. ప్రశాంతమై ఉండాలి వాడు. అటువంటి స్థితిలో ఆ ఋషి అటువంటి ఋషులుతే సర్వగం అంతటా ఉన్న ఆ ఆత్మను ఆ ధీరులు, ఆ జ్ఞానులు సర్వతః అంతటా తెలుసుకుంటారు. ఇంతవరకు హృదయ కుహరము, ఏదో గుండె గుహాయాం అని చెప్తున్నారు గదా! అక్కడే ఉందనుకోకూడదు మళ్ళీ. అంతటా ఉన్నది అన్న విషయం వాళ్ళకప్పుడు మొత్తం తెలుస్తుంది. వాళ్ళు అంతటా దాన్నే జూస్తుంటారు. ఆ విధంగా యుక్తాత్ములై ఉండాలి. యుక్తితో ఉండాలి. ఆత్మతో యుక్తము తగులుకుని ఉండాలి. సర్వం ఏవ ఆవిశంతి ఇంక అన్నిట్లో వాళ్ళే ఉంటారు. ఇంక కొత్తగా వీళ్ళు పోయి కొత్తగా అయ్యేది లేదు. ఉన్నదంతా వీళ్ళే, అంతటా వీళ్ళే ఉన్నారని వాళ్ళకి తెలుస్తుంది. అంతా తమ స్వరూపంగా చూసుకుంటూ ఉంటారు. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాస యోగాత్ యతయః సిద్ధ సత్వాః తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాః పరిముచ్యంతి సర్వే. వేదాంత విజ్ఞానంతో సునిశ్చితంగా బాగా విచారణ చేసి దాని అర్థాన్ని సరిగ్గా యథార్థంగా తత్వతః తెలుసుకున్న వాళ్ళెవరున్నారో, సన్యాస యోగంతో ఉన్న యతులెవరున్నారో, ప్రయత్నపూర్వకంగా దీన్ని సాధిస్తున్న వాళ్ళెవరున్నారో, శుద్ధ సత్వం అత్యవసరం అదున్న వాళ్ళెవరున్నారో, వాళ్ళు పరాంతకాలే ఇంక పరం మొత్తం అంత కాలం అంతమైపోతుంది వాళ్ళకు. ఎంత కాలం అంతమైపోతుందంటే, కాలం మొత్తం అంతమైపోతుంది వాళ్ళకు. ఆ సమయంలో. ఇంక సమయం ఉండదు. దాని కాలాన్ని దాటిన వాళ్ళు పరామృతాః పరామృతులై పరిముచ్యంతి అన్నింటిని దాటిపోతారు. ఎందుకిక్కడ బ్రహ్మలోకేషు అని బ్రహ్మలోకాలు, పరామృతాః పర అమృతులు,
సర్వే అందరూ పరిముచ్యంతి అని బహువచనంలో చెప్తున్నారంటే చాలా మంది ప్రయత్నం చేసుకోవచ్చు. ప్రయత్నం అయితే చేసి చూడండి అక్కడికెళ్తే ఉన్నది ఒకటని తెలుస్తుందని చెప్తున్నారు. దీనికి చాలా అందమైన భాష్యం రాశారు మన శంకర్ల వారు అక్కడికొచ్చినప్పుడు చూద్దాం. గతాః కళాః పంచదశ ప్రతిష్ఠాః దేవాః చ సర్వే ప్రతిదేవతాసు కర్మాణి విజ్ఞానమయః చ ఆత్మ పరే అవ్యయే సర్వే ఏకీభవంతి. ఏకీభవంతి అక్కడికొస్తే అంతా ఒకటే అని తెలుస్తుంది. ముందు సర్వే అని చెప్పాల్సొస్తుంది మరి. చాలా ఉన్నాయని అనిపిస్తుంది. అందరూ వేరువేరుగా ట్రై చేసుకుంటున్నారు కదండీ అనిపిస్తుంది. అందుకని ఉపనిషత్తు అట్లా ఉన్నాయని చెప్తుంది. కానీ అక్కడికొచ్చినాక తెలుస్తుంది. ఈ పంచదశ కళలుగా 15 కళలుగా ఉన్నవేవున్నాయో అవన్నీ గూడా వాటి ఆధారాలను చేరిపోతాయి. దేవతలన్నీ, ఇంద్రియాలన్నీ వాటి వాటి దేవత ఏదో దైవతం అని చెప్తారు గదా! అందులోకి చేరిపోతాయి. కర్మలన్నీ విజ్ఞానమయంలో చేరిపోతాయి. ఆత్మ వెళ్ళి పరాత్మలో చేరిపోతుంది. మొత్తం అంతా ఏకమైపోతుంది. యథా నద్యః స్యందమానాః సముద్రే అస్తం గచ్చంతి నామరూపే విహాయ తథా విద్వాన్ నామరూపాత్ విముక్తః పరాత్పరం పురుషముపైతి దివ్యం. ఏ విధంగానైతే నదులన్నీ ప్రవహిస్తూ ప్రవహిస్తూ వెళ్ళి సముద్రంలో చేరిపోతాయో, మళ్ళీ వాటి నామము లేదు, రూపము లేదు, అంతా సముద్రం అయిపోతుందో, అట్లానే ఈ విద్వాన్ కూడా నామరూపాలతో ఉన్న ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి అందులో కలిపేసి వాడందులో కలిసిపోయి వాడదే అయిపోతాడు. ఇంక మళ్ళీ కొత్తగా వేరేది రెండోది ఉండదు. సహయః వై తత్ పరమం బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి నాస్య అబ్రహ్మవిత్ కులే భవతి తరతి శోకం తరతి పాపానం గుహా గ్రంథిభ్యః విముక్తః అమృతః భవతి. ఆ విధంగా ఉన్నవాడు పరమాన్ని ఆ బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మే అయిపోతాడు. ఇంకా బ్రహ్మ కానిది ఇంగ మొత్తం ఎక్కడ ఏది ఉండదు. ఏ ముక్క ఉండదు. ఏ అక్కులమంతా సమూహమంతా బ్రహ్మమైపోతుంది. బ్రహ్మం కానిది ఒక్కటి ఉండదు. ఆ విధంగా వాడు శోకాన్ని దాటిపోతాడు, పాపాలను దాటిపోతాడు, గ్రంథులను, హృదయ గ్రంథులన్నింటినీ భేదించుకుంటాడు, విముక్తుడైపోతాడు, అమృతమైపోతాడు. తదేతద్ రుచా అభ్యుక్తం క్రియావంతః శ్రోత్రియాః బ్రహ్మనిష్టాః స్వయం జుహత ఏకర్షం శ్రద్ధయంతః తేషాం ఏవ ఏతాం బ్రహ్మ విద్యాం వదేత శిరోవ్రతం విధివత్ యైః తు చీర్ణం. ఇది రుక్కుల చేత ఈ మంత్రాలన్నీ చెప్తూ ఉన్న విషయం. ఎవరైతే క్రియావంతులై, శ్రద్ధావంతులై, బ్రహ్మనిష్ఠులై, శ్రోత్రియులై, నమ్మకంతో, పూనికతో, స్వయంగా శ్రద్ధతో ఆ ఏకర్షిని ఉన్నది ఒక్కటున్నది ఆ జ్ఞాన స్వరూపమని దాన్ని ఉపాసిస్తారో, ఎక్కడా వాళ్ళలోనే బయటెక్కడో గాదు. వాళ్ళు ఆ బ్రహ్మ విద్యతో దాన్ని సాధించుకోవాలి. కాబట్టి ఏతాం బ్రహ్మ విద్యాం ఈ బ్రహ్మ విద్యను శిరోవ్రతం, శిరోవ్రతం అని ఉంటుందని చెప్తారు గానీ, శిరోవ్రతం అంటే చెప్పిన దాన్ని చెప్పినట్టు తల మీద ధరించడం అంటే బుద్ధిలో పెట్టేసుకోవడం. ఆ శక్తి ఎవరికుంటుందో అటువంటి వాళ్ళకి తెలుస్తుంది. ఆ బ్రహ్మ విద్య వాళ్ళకి కలుగుతుంది. వాళ్ళకి చెప్పే గురువులు దొరుకుతారు. వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. అవన్నీ జరుగుతాయి. తదేతత్ సత్యం ఇది విషయము. ఇది సత్యం. ఇది సత్యం. దాన్ని ఋషిః అంగిరాః పురోవాచ నయేతత్ అచ్చీర్ణ వ్రతః అధీతే. అచ్చీర్ణ వ్రతము ఈ వ్రతం చేయని వాళ్ళు వ్రతంగా, యజ్ఞంగా, తపస్సుగా, ప్రయత్నపూర్వకంగా దీనికోసం సాధన చేయకపోతే వాడు అటువంటి వాళ్ళు దీన్ని అధీతే. అసలు వాళ్ళు దీన్ని ఏం చదవను కూడా చదవరు. వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రయత్నం చేసుకుంటారు. నమః పరమ ఋషిభ్యః నమః పరమ ఋషిభ్యః. ఈ పరమ ఋషులెవరెవరు? మన బ్రహ్మదేవుడి దగ్గర నుంచి శౌనకుల వారి దాకా అక్కడి నుంచి వీళ్ళందరూ మనకు చెప్తూ ఉన్న పరమ ఋషులే కాక, ఈ పరమ ఋషులు మనకు వేద మంత్రాలు గూడా ఇంతటి బ్రహ్మజ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాయి. వాటన్నింటికి నమస్కారము అని చెప్తూ మనకిక్కడ ముండకోపనిషత్తు పూర్తయింది. ఇప్పుడు మీరు చాలా మటుకు కనెక్టింగ్ చేసుకునే ఉంటారు. ఇంత వేగంగా చెప్పాను నాకే కొంచెం బాధగా అనిపిస్తున్నది. నెమ్మదిగా చెప్పుకోవాలని ఆశగా ఉన్నది. మళ్ళీ వెనక్కొచ్చి ఎట్లైనా మనము శంకర భాష్యంతో సహా చెప్పుకుంటాము. గబగబా చెప్పాను. సరే, ఇప్పుడు మనం ఇందులో చూద్దాము. కాబట్టి అరణ్యంలోకి ప్రవేశించారు రామచంద్రమూర్తి. ఎక్కడి నుంచి? అయోధ్య నుంచి. ఏదైతే జయించడం కష్టమో అటువంటి ఆత్మతత్వం నుంచి ఆయన జారి అంటే ఎవరు? మన సాధకుడు ఇక్కడ. రామచంద్రమూర్తి అంటే భగవతత్వం సరే. కానీ భగవంతుడు ఇప్పుడు సాధకుడుగా వచ్చి మన ముందు నడుస్తూ వెళ్ళి మనకు మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. ఆయన ఆచార్యులై, మనకు పూర్వాచార్యులు, మనకు పూర్వతరము సాధకులై
మనకు మార్గోపదేశం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ రామచంద్రమూర్తి మనకు సాధకుడు. ఆయన్ని చూసి మనము ఆచరిస్తూ ముందుకు వెళ్ళవలసి ఉంది. కాబట్టి ఇక్కడ ఆ సాధకుడు అయోధ్య నుంచి అరణ్యంలోకొచ్చాడు. అరణ్యం అంటే ఏదైతే అపార్ణం దూరం గతం గ్రామాత్తని తను ఉండవలసిన స్థితి నుంచి దూరంగా వచ్చేస్తే దాని పేరు అరణ్యం. కాబట్టి స్వస్థితి నుంచి దూరంగా వచ్చి అస్వస్థతతో ప్రపంచంలో ఉండడమే అరణ్యంలో ఉండడం. అక్కడికి వచ్చిన మన రామచంద్రమూర్తి ఇంక నేను చాలా వేగంగా చూపిస్తాను. మీకు చాలా మటుకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఆయన ఆ అడవిలో తిరుగుతూ ఉంటే ముందేం జరిగింది? విరాధుడు అడ్డం పడ్డాడు. విరాధుడెవరు మనకిప్పుడు? దానికి మళ్ళీ వ్యుత్పత్తి చూద్దాము. విరుద్ధం రాధ్నోతి ప్రవర్తతే అని ఎవరైతే విరుద్ధంగా ప్రవర్తిస్తారో, విరుద్ధంగా అంటే ఆత్మకు విరుద్ధంగా ప్రవర్తించేది ఆసురి లక్షణము. ప్రపంచం విషయాలన్నీ ఆత్మకు విరుద్ధంగా ప్రవర్తించేవి. ఎందుకంటే అనాత్మలు. ఇప్పుడు ఈ విరాధం ఏదున్నదో అంటే విరుద్ధంగా ప్రవర్తించే తత్వము అంటే రజోతమో గుణాలు. ఈ గుణాల్లో ఏమి లక్షణం ఉంటుంది అంటే, ఏదైనా సరే నాకే కావాలి, చూసిందల్లా నాకే కావాలని ఎత్తుకుని పోయే లక్షణం ఉంటుంది. కాబట్టి సీతమ్మని ఇక్కడ ఎత్తుకుని పోతున్నట్టు చూపిస్తారు. ఆ తర్వాత రామచంద్రమూర్తి యుద్ధం చేస్తూ ఉన్నట్టు చూపిస్తారు. అప్పుడేం జరుగుతుందంటే, ఆ విరాధుల్లో నుంచి ఒక గంధర్వుడు బయటకొస్తాడు. ఆ గంధర్వుడు ఎవరు అంటే, మనలోని దైవీ శక్తి మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టు దైవాసుర సంపత్ విభాగ యోగంలో అసుర సంపద మనలోనే ఉంటుంది. దైవ సంపద మనలోనే ఉంటుంది. ఆ గంధర్వుడు తుంబురుడు మనలోనే ఉంటాడు. ఆ విరాధుడన్న అసురుడు మనలోనే ఉంటాడు. గంధర్వులు, అసురులు ఎందుకు ఉంటారు అంటే, అసురుడు అంటే దైవీ సంపదగా, మన రాక్షసుడు ఈ విరాధుడు అసుర సంపదగా చూపిస్తూ ఉన్నారు ఇక్కడ మనకు వాల్మీకి మహర్షి. 2 అందులోనే ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఆసురి సంపదను, ఆసురి లక్షణాల్ని మనలోని కోపాలను హింసాపూర్వక ప్రవృత్తులను, అజ్ఞానాన్ని మొదలైన వాటన్నింటిని పాతి పెడతామో, అటువంటి సమయంలో మనలో దైవీ గుణాలు లేచి పైకొస్తాయి. అది చూపిస్తూ ఉన్నారు ఇక్కడ విరాధుడు. విరాధుడిలో ఏదో శాపవశాత్తు వచ్చి ఉన్న గంధర్వుడు తుంబురుడు అన్న ఆ కథ ద్వారా మనకు. అయితే ఇంతకేం జరగాలంటే మనం ఇక్కడ చెప్పుకున్నట్టు ముఖ్యంగా మనలోని ఆహ్, ఆశ్రయ లక్షణాలు తొలగి, మనలో దైవీ సంపద పైకొస్తూ ఉన్నప్పుడే కదా, మనం వెళ్ళి గురువుని చేరి భగవః తస్మిన్ విజ్ఞాతే ఇదం సర్వం విజ్ఞానం భవతి అని అడిగేది. కాబట్టి ఇక్కడ ముందు మనకు విరాధుడన్న కథతో ఏం చూపిస్తున్నారు మన వాల్మీకి మహర్షి అంటే, మనలోని ఆసురి లక్షణాన్ని ఒకవేళ మనం నశింపజేసుకొని వాటిని అణిచిపెట్టి, దైవీ సంపదని పైకి తీసుకొనొచ్చామంటే అని చూపిస్తున్నారు. సాధకుడుగా మనం చేయవలసిన ఫస్ట్ స్టెప్ చూపించారు దాంతో. ఆ తర్వాత ఏం జరిగిందంటే, విరాధుడిని అంటే మనలోని ఆసురి తత్వాల్ని కంట్రోల్ చేసిన తర్వాత, మనలోని దైవీ సంపదని పైకి తీసుకొనొచ్చిన తర్వాత, ఆ తర్వాత జరిగేదేమి అంటే మనకు మార్గం తెలుస్తుంది ఇంకా. దారి అడుగుతూ మొదలుపెడతాము. దారి తెలుస్తుంది ఫస్ట్. ఇక్కడ మనలోని ఆ దైవీ సంపదే మనకొక మార్గాన్ని ఉపదేశిస్తుంది. అదేం చేస్తుందంటే, ఇటు నుంచి ఇటు వెళ్ళావంటే నీకు శ్రేయస్సు కలుగుతుంది. ఇదిగో ఇక్కడి నుంచి కొంత దూరం వెళ్ళావంటే, నీకు ఒక గురువు దొరుకుతాడు. నీకు శ్రేయస్సు కలుగుతుంది అని మనకు మనలోని ఆ దైవీ లక్షణాలే మార్గాన్ని చూపిస్తాయి. ఇంక అక్కడి నుంచి మనకు అందరూ అటువంటి వాళ్ళే కనిపిస్తారు. అంతకన్నా ముందు విరాధుల్లాంటి వాళ్ళందరూ కనిపిస్తే కనిపించారు గానీ, ఎప్పుడైతే మన మనసు ఇటు తిరిగిందో ఆత్మ వైపుకి, ఇంక మన చుట్టూ అందరూ ఇటువంటి వాళ్ళే మనకు సరిపోయే వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. శరభంగుల్లాంటి వాళ్ళు కనిపిస్తారు. శరం అంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం గదా! ఇక్కడ శరమని. సిరేతే ఇతి అని శరీరము. శరీరమే శరము. దాన్ని భంగం చేసుకున్న వాళ్ళు అంటే ఎవరైతే శరీరాలను, దేహేంద్రియ మనోబుద్ధులను దాటిపోతూ ఉన్నారో, అటువంటి వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. సాధకులు బ్రహ్మచర్యంలో ఉన్న వాళ్ళే కనిపిస్తుంటారు మనకు. అటువంటి శరభంగుడి దగ్గరికి వెళ్ళేసరికి ఏమైందంటే, ఆ శరభంగుడి దగ్గరికి ఏదో విభుదేశ్వరుడు ఇంద్రుడొచ్చి చాలా మంది అప్సరసలని వాళ్ళని తీసుకొనొచ్చి, మరి రాండి రాండి అని ఒక అందమైన చంద్రమండలంలాగా ఉన్న విమానాన్ని పుచ్చుకొనొచ్చి, ఎక్కండి ఎక్కండి అని నారీమణులు, అందమైన నర్తకీమణులు, అప్సరసలందరూ వస్తారు. పరమ ఋషులందరూ, గంధర్వులు, సిద్ధులందరూ. ఆ
విమానం ఎక్కండి మిమ్మల్ని తీసుకొని వెళ్తాము. మీరు ఎన్నో లోకాలు సాధించుకున్నారు. ఆ లోకాలకు మిమ్మల్ని తీసుకొని ఎళ్తామని చెప్తారు. ఇదంతా ఎక్కడున్నది మనకు ముండకోపనిషత్తులో? పర, అవర విద్యలని రెండుంటాయని జెప్పారు గదా! అపర విద్యలో ఎవరైతే ఈ ఋగ్వేదాది శాస్త్రాలన్నీ చదువుకుని ఆ విధంగా ఉపాసనలు చేస్తారో అటువంటి వాళ్లకు అని చెప్తూ ఉన్నవేవున్నాయో, అటువంటి వాళ్ళను ఏహి, ఏహి అని పిలిచి తీసుకొని వెళ్తాయి అని చెప్పారు గదా! ఈ రెండో ముండకం దగ్గర నుంచి మొదలుపెట్టి, ఆ రకంగా అక్కడ చెప్పిన మంత్రాల్ని బెట్టుకుని ఎవరైతే ఆ వేదాల్లో ఉన్న మంత్రాలతో ప్రయత్నాలు చేసుకుంటారో, చేసుకోండి. చేసుకున్నారంటే మీరు చేసుకున్న సుకృతానికి మీకు ఆ లోకాలన్నీ కలుగుతాయి. అదిగో ఇదే మార్గం దానికని చెప్తున్నప్పుడు, అగ్నిహోత్రాలవన్నీ చేసుకున్నప్పుడు, ఏహి, ఏహి రాండి, రాండి, రాండని మిమ్మల్ని పిలుచుకొనెళ్తారు. పుణ్యలోకాలన్నీ మీకు కలుగుతాయి అని చెప్పారు గదా! ఈ ఆరో మంత్రం వరకు. ఆ ఒకటో మంత్రం నుంచి ఆరో మంత్రం వరకు ఏవున్నాయో, ఈ 6 మంత్రాల్లోని విషయము ఇక్కడ మనకు శరభంగుడి కథలో చూపించారు. ఈయనను గూడా రమ్మని పిలుస్తారు. తీసుకొని వెళ్తారు. ఆయన సరే అని వెళ్తాడు ఇంతకి. ఆయన విమానం ఎక్కి వెళ్ళాడా? ఆయన శరీరాన్ని భంగం చేసుకొని వెళ్ళాడా? అంటే వెళ్తాడు. చాలా లోకాలున్నాయి రామా! అవన్నీ నీకిస్తాను పట్టంటే, వద్దులెండి నేను సంపాదించుకుంటాను పర్వాలేదు. ఇక్కడ సచీపతి, ఆ సచీపతి అంటే మన ఇంద్రుడు రాముడిని చూసి ఆయన రావడానికి ఇంకా కొంచెం సమయం ఉన్నది. ఆయన వచ్చే సమయంలో ఆయనే వస్తాడు అని ఇక్కడ చెప్తారు. ఎందుకు అంటే, మన సాధకుడుగా ఉన్నాడు గదా! ఇప్పుడు రామచంద్రమూర్తి మనకు మార్గాన్ని ఉపదేశం చేస్తూ సాధకుడుగా ఉన్నారు కాబట్టి, ఆయన ఇంకా సాధన మొదలు పెట్టలేదు అన్న పద్ధతిలో చూపించవలసి ఉన్నది కథగా మనకి ముండకోపనిషత్తులోని విషయం. కాబట్టి, మన సచీపతి మన ఇంద్రుడు ఇంకా ఆయన అన్ని లోకాలు సాధించుకోలేదు. సాధించుకున్నప్పుడు ఆయన వెళ్ళవలసిన లోకాలు ఆయనకొచ్చినప్పుడు ఆయన ఎళ్తాడని జెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మన రామచంద్రమూర్తి ఈయన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు, "నన్ను రామా ఆయన బ్రహ్మలోకానికి తీసుకొని వెళ్ళడానికొచ్చాడు. అయితే నేను తర్వాత వెళ్తాను. తర్వాత నిన్ను చూసిన తర్వాత వెళ్తానని జెప్పాను. కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు. నేనిప్పుడు వెళ్తాను. ఒక నిమిషం ఉండు" అని చెప్తాడు. చెప్పి, "నాకు అక్షయమైన లోకాలన్నీ ఉన్నాయి రామా! ఇస్తాను పట్టు తీసుకో" అంటే అవసరం లేదండి. ఆ లోకాలు నేనే సంపాదించుకుంటాను అని చెప్పాడు. ఎందుకంటే ఒకళ్ళ లోకాలు ఒకళ్ళకొచ్చేవేమీ లేవు. ఎన్ని లోకాలైనా సరే మళ్ళీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి హి. కాబట్టి రామచంద్రమూర్తి ఏమడిగారు, నేను ఒకటి అడుగుతాను. ఆవాసం కావాలండి. అది ప్రదిష్టం నాకు ఉపదేశం చేయండి అని అడిగాడు. నా స్వస్థానమేది, నా అసలు నివాసమేది, దాన్ని ఉపదేశం చేయమని జెప్పాడు. నా ఆత్మ స్వరూపం గురించి చెప్పమంటే, ఆ శరభంగుడేం జేశాడంటే, సుతీక్ష్ణుడనున్నాడు అక్కడికి వెళ్ళు ఆయన చూపిస్తాడని, ఆ గురువు గారు చేయవలసిన ఉపదేశం ఆయన చేసి, ఇంకొక గురువుని చూపించాడు. ఈయన మళ్ళీ మన సాధకుడు ఈ గురువు గారి దగ్గరికొచ్చాడు. ఆ గురువు గారి దగ్గరికొచ్చేసరికి ఈ మళ్ళీ ఉద్దేశము, దేశము, ఆదేశము, ఉపదేశం అన్ని దేశాలే. మొత్తం దేశమే. ఇక్కడంతా దేశాల గురించే మాట్లాడతారు. దేశం అంటే ప్లేస్ అనుకోవద్దు మళ్ళీ మనము. దేశం అంటే ఉపదేశము. ఆయన ఉపదేశం గురించి అడుగుతూ ఉంటారు రామచంద్రమూర్తి. అడిగితే అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళేసరికి ఆయన గూడా ఇంకా శరీరమంతా జీర్ణించుకుని పోయింది. ఈయనెవరున్నారిప్పుడు ముండకోపనిషత్తులో మనకు ఏహి ఏహి అని ఆరో మంత్రం దాకా అయిపోయాక, అదృఢమైన కర్మలు చేసుకుంటూ ఉన్న వాళ్ళ సంగతి మళ్ళీ చూద్దాము. ఈలోగా 11 మంత్రం దగ్గర నుంచి తపస్సు, శ్రద్ధ, శాంతి, భిక్షాటన ఇవన్నీ ఉన్నవాళ్ళు సూర్యద్వారంతో వెళ్ళిపోతారని జెప్పారు గదా! ఆ లోకము 11 మంత్రంలో చెప్పిన ఏ విషయమున్నదో దాన్ని ఇక్కడ మన సుతీక్ష్ణుడి పట్ల చూపిస్తూ వచ్చారు మనకిక్కడ. ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్లి కొన్నాళ్ళు ఉండి, మళ్ళీ శరభంగుడిని ఆజ్ఞ అడిగి ఆయన అక్కడక్కడ మిగిలిన ఋషులందరూ ఈలోగా చాలా మంది బ్రహ్మచారులు మన రామచంద్రమూర్తి వెంట వస్తూ ఉన్నారు. ఎందుకు అంటే మనం ఈ మార్గాన్ని పట్టుకున్నాక, మనకు అదే మార్గంలో ఉన్నవాళ్ళు చాలా మంది కలుస్తూ ఉంటారు. మనం ఒక్కళ్ళం వెళ్ళమింకా. కొంత ఈ మార్గంలోకొచ్చామంటే, మన మార్గంలో ఉన్నవాళ్ళే మొన్న మనం తైత్రీయోపనిషత్తులో చూసుకున్నట్టు, బ్రహ్మచారులు అన్ని వైపుల నుంచొచ్చి మన దగ్గర చేరుతారు. ఇంక మనమందరం కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాము. అది చూపిస్తూ ఉన్నారిక్కడ మనకు మన వాల్మీకి మహర్షి. కాబట్టి వాళ్ళందరూ చాలా మంది మునులందరూ ఈయనతో పాటు వస్తూ ఉంటారు. ఇంక వాళ్ళందరూ
కొన్నాళ్ళు అక్కడ ఉండి, మళ్ళీ మన సుతీక్ష్ణుడిని వెళ్ళి వస్తాను, అవన్నీ చూసి వస్తానని వెళ్ళాలి. కానీ ఈలోగా నాకొక ప్రదేశం చూపించండి అంటే, ఇక్కడైనా ఉండు నీకు బానే ఉంటుంది. అయితే ఇక్కడ చాలా మృగాలుంటాయి. అదొక్కటే ఇక్కడ ఉన్న ప్రాబ్లము అని చెప్తే, మృగాలేమైనా ఉన్నాయంటే మళ్ళీ నేను వాటిని అనవసరంగా పరిమారుస్తూ ఉంటాను అని చెప్తారు. అది గూడా మనం ఇంతకు ముందు చూసుకున్నాము. నేను కూడా దేవలోకానికి వెళ్ళవలసి ఉన్నది ఓ వీరా. వెళ్తాను. కానీ ఈలోగా నీతో మాట్లాడదామని ఉన్నాను అని చెప్తారు. నువ్వు రాజ్యభ్రష్టుడివై ఉన్నావు. చిత్రకూటంలో ఉన్నావు అని చెప్పుకుంటూ ఉన్నారు. ఈ విషయం గూడా నాకు తెలిసింది రామా అని చెప్తాడు. రామచంద్రమూర్తిని నువ్వు రాజ్యభ్రష్టుడివి, చిత్రకూటం దగ్గర ఉన్నావు అని నాకు తెలుసని ఎందుకు అన్నాడంటే, రాజ్యభ్రష్టం అంటే స్వరాజ్యం, ఆత్మ సామ్రాజ్యం నుంచి భ్రష్టమై జారిపోయిన వాళ్ళే గదా! జన్మల్లోకొచ్చేది సాధకుడై ఉన్నది. సాధకులు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ రాజ్యభ్రష్టులు ప్రతి వాళ్ళు. చిత్రకూటం దగ్గర ఉంటారు. చిత్రమైన కూటమి. రకరకాల తత్వాలతో కూడి ఉన్న ఈ దేహేంద్రియాల సంఘాతంలో కూడి ఉంటారు ఎవరైనా. అక్కడే ఉన్నావని నాకు తెలుసు అని చెప్తారు. తర్వాత నేను గూడా చాలా లోకాలు సంపాదించుకున్నాను రామా! నీకు కావాలంటే ఇస్తాను. అంటే ఆయన గూడా నాకు అవసరం లేదు. ఆవాసం అడుగుతున్నానండి. నా నివాసం ఏంటో చూపించండి. నాకు దాన్ని ఉపదేశం చెయ్యండి అని అడుగుతాడు. నీకు నేను సంపాదించుకున్న లోకాలన్నీ ఇస్తానంటే, అవసరం లేదంటే నేనే సంపాదించుకుంటాను గానీ, నేను ఎక్కడుండాలో, నా నివాసం ఏంటో చూపించండి, నా స్వస్థానం చూపించండి అంటే, ఆయన ఏం చెప్తారంటే, ఇక్కడే ఉండొచ్చు అని చెప్తారు మన సుతీక్ష్ణ వారు. అయితే మృగ సంఘాలెక్కువుంటాయి ఇక్కడ అంటే, మృగాలు అంటే వెతుకులాటలు, మృగతృష్ణలతో ఉండేవన్నీ. ఇక్కడ ఎక్కువుంటాయే, లోభానికి గురి చేస్తూ ఉంటాయి. అదొక్కటే ఈ ప్రదేశానికున్న అంటే ఈ లోకాలకు, ప్రపంచానికున్న దోషం అంటే, రామచంద్రమూర్తి అది ఇక్కడ ఎక్కువ కాలం ఉండలేములే అనుకుంటారు. ఎందుకు అంటే ఎవరైనా సరే ప్రపంచంలో ఈ జన్మల్లో అదే పనిగా ఉండాలని సాధకులెవరు కోరుకోరు. కాబట్టి రామచంద్రమూర్తి ఇది వద్దనుకుంటారు. ఆయనేం చేస్తారంటే ఇంక అక్కడి నుంచి ఆ చుట్టుపక్కలంతా చూడ్డానికి బయలుదేరుతారు. అసలు వచ్చారు గదా! ఆయన ఇక్కడున్నారు. కాబట్టి చుట్టుపక్కల ఉన్నవి చూడ్డానికి బయలుదేరుతూ ఉంటే, నేను వెళ్ళి వస్తానండి. అందరూ ఉన్నారు నాతో పాటు. మేము ఈ చుట్టుపక్కల ఏమున్నాయో చూడ్డానికి వెళ్తున్నామంటే, వెళ్ళు రామా! అరిష్టమైన పంధానం మార్గంలో వెళ్ళు. నీకు నీడగా ఉన్న ఈ సీతను తీసుకొని వెళ్ళు. నీకు తోడుగా ఉన్న లక్ష్మణుడిని తీసుకొని వెళ్ళు. అక్కడక్కడక్కడక్కడ చాలా గనిపిస్తాయి. అన్నీ చూడు, సంతోషంగా ఆడుకో, చూసి, చూసి, చూసి ఆ రమ్యమైన వాటినన్నింటిని ఆనందించి, తర్వాత కానీ ఇక్కడికే ఆగంతవ్యం రావాల్సి ఉంటుంది. నువ్వు ప్రపంచంలో ఎక్కడికి తిరిగినా సరే మళ్ళీ ఇక్కడికే రావాల్సి ఉంటుంది అని చెప్పాడు. సరే అని రామచంద్రమూర్తి ప్రపంచంలో ముందు మరి ధర్మాలుంటాయేవో, కర్మలుంటాయేవో, అనుభవాలు కావాలని అనిపిస్తే కావాలంటే వెళ్ళొచ్చు. గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూనే అక్కడక్కడ తిరగొచ్చు. ఈలోగా మన సీతమ్మ ఈ ధనుర్బాణాలు అవసరమా అంటే, అవును. ధర్మం కోసం అవి అవసరమని జెప్పాడు. సీతమ్మ అడిగిన ప్రశ్నలు, రామచంద్రమూర్తి ఇచ్చిన జవాబులు గూడా మనం కూలంకషంగా చూసుకున్నాము. ఆ తర్వాతేం జరిగిందంటే, రామచంద్రమూర్తి మళ్ళీ ఇంకా బయలుదేరారు. వాళ్ళు అందరూ గలిసి అక్కడక్కడ తిరుగుతున్నారు. ఎన్నాళ్ళు తిరిగారంటే, చాలా కాలం తిరిగారు. ఈలోగా అక్కడ ఒక అందమైన ప్రదేశం గనిపించింది. ఆయన అవన్నీ చూస్తూ వెళ్తూ ఉంటే ఒకానొక చోట ఒక అందమైన చెరువు కనిపించింది. సరస్సు. అందులో నుంచి శబ్దాలు వినిపిస్తున్నాయి. ఏంటండి ఇది అని అడుగుతాడు. అప్పుడు ఆయనతో ఉన్న మిగిలిన మునులలో ఒకరు ఏం చెప్తారంటే, కుతూహలం కొద్దీ ఏంటండి ఈ గీతాలన్నీ, సంగీతాలన్నీ అందులో వినిపిస్తున్నాయి. ఆ సరస్సేంటండి అంటే, అక్కడ ఒక మాండకర్ణి అని ఒకాయన ఇంతకుముందు ముని చాలా తపస్సు చేసుకున్నాడు. అయితే ఆ ఇంద్రియాలన్నీ అయ్యో! ఈయనేంటి ఇంత మొత్తం ఇంత తీవ్రమైన తపస్సు చేసుకుంటున్నాడని ఆయన్ని కిందికి లాగేసి, దాంతో ఆ అప్సరసలతో 5గురు అప్సరసలతో ఆయన ఇక్కడే ఒక సరస్సు తయారు చేసుకొని,
అందులో రమిస్తున్నాడు అని ఏది చెప్పారో, 5గురు అప్సరసలు అంటే ఇంద్రియాలతో కూడి ఉన్న ఏ సంసారం ఉన్నదో, జన్మలకు కావలసిన సంసారము, ఆ సంసారంలో ఆయన ఇక్కడిక్కడే చరిస్తున్నాడు అని చెప్పడం కోసము, ఇక్కడ మనకు ఏడో మంత్రం దగ్గర నుంచి పదో మంత్రం వరకు ఆ మూర్ఖులెవరున్నారో వాళ్ళు ఇవి బాగున్నాయనుకుంటారు. చాలా జ్ఞానులమనుకుంటారు. కానీ ఆ మూర్ఖులు ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారు. ఇంకా కోరికలతో ఉన్నవాళ్ళు అనేది చెప్పారో, కాబట్టి 3 ఒకటి శరభంగుడి గురించి చెప్పారు. ఒకటి సుతీక్ష్ణుడి గురించి చెప్పారు. ఒకటి మాండకర్ణి గురించి. శరభంగుడిని గురించి చెప్పిందేమో 1-6 మంత్రం వరకు ఉపాసనలు. తర్వాత మన మాండకర్ణి గురించి చెప్పింది ఏడో మంత్రం దగ్గర నుంచి పదో మంత్రం వరకు కర్మలతో ఉన్నవాళ్ళు కర్మిష్ఠులు ఎట్లా ఈ కర్మల్లో ఉండి ఈ జన్మల్లోనే ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారు అని. తర్వాత 11వ మంత్రంలో మనకు సుతీక్ష్ణ వారిని చూపించారు. ఇంతకది అక్కడి దాకా వచ్చాము. అయితే రామచంద్రమూర్తి అక్కడక్కడ తిరిగి 10 సంవత్సరాలయ్యాక మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారు. మళ్ళీ సుతీక్ష్ణుడి ఆశ్రమానికొచ్చిన తర్వాత ఆయన ఇంకా ఇప్పుడు మొట్టమొదటిసారి గురువుగారి దగ్గరికెళ్ళి అంటే ప్రతిసారి నేనెవరండి నాకు మార్గం చూపించండి అది చాందోగ్యోపనిషత్తులో. గంధార దేశం నుంచి వచ్చాను. కళ్ళకి గంతలు కట్టుకొని ఉన్నాను. ఎవరో కళ్ళకి గంతలు కట్టి నన్ను ఇంత దూరం తీసుకొచ్చి వదిలిపెట్టారు. నాకు మార్గం చూపించండి అని అడిగినట్టు, ఈయన నాకు మార్గం చూపించండి, నా నివాసం ఏంటో చూపించండి, మా ఊరెక్కడుందో చెప్పండి అని తిరుగుతూనే ఉన్నాడు ఈ సాధకుడు. ఇప్పుడు మళ్ళీ ఈసారి మాత్రము ఆ తత్వమేమి అని అడిగాడు. చాలా క్లియర్‌గా. అడిగితే ఇంక కూర్చోబెట్టి, ఇదిగో ఆయనేమడిగారు మన రామచంద్రమూర్తి, అగస్త్యుల వారి గురించి తెలుసుకోవాలనున్నదండి. ఈ అరణ్యంలోనే ఉన్నట్ట, ఇక్కడే ఉన్నాడు, నిత్యము ఉంటాడని కథలుగా చెప్తారు గానీ, నాకేమో ఆ దేశము ఏ ఉపదేశం వల్ల ఆ తత్వాన్ని పట్టుకోవాలో తెలియట్లేదండి అని చెప్తారు. ఈ అరణ్యంలోనే, సంసారంలోనే, ఈ బ్రహ్మాండంలోనే, ఈ ప్రపంచంలో, జగత్తులోనే ఉన్నది ఆ తత్వం. అంతటా ఉన్నది. ఆ భగవత్ తత్వము, అగస్త్యము అది స్థిరంగా ఉంటుంది. దానికి కదలికలు అన్నవి లేవు. అనేజత్ అది. ఏ జత్ కదులుతూ ఉన్న ఈ ప్రపంచంలో అనేజత్ కదలకుండా ఉన్నది అని ఏది చెప్పిందో మనకి ఈశావాస్యము, ఆ అనేజత్ లక్షణము అగస్త్యము కదలకుండా నిశ్చలంగా ఉండే తత్వం ఒకటి. ఇక్కడే ఉన్నది. అంతటా ఉన్నది. ఎప్పుడూ ఉన్నది, నిత్యము ఉన్నది అని జెప్తారు. నిత్యము వసతీతి అని చెప్పినా గూడా ఈ అరణ్యంలో, మరేంటోనండి నాకు తెలియట్లేదు నా జానామి. ఆ తత్వం నాకు తెలియట్లేదు. అది చెప్తారా అని గురువుగారిని అడిగాడు. అడిగితే, ఆ ఆశ్రమ పదం ఎక్కడండి? అది ఉండే చోటెక్కడండి అంటే, అదిగో హృదయ కుహరం అని ఒకటుంటుంది. గుండె గుహ. ఆ గుహలో ఉంటుంది అని చెప్పాలి గదా! కాబట్టి అదెక్కడుంటుందండి? దాని స్థానమేమి? అది నాకు చెప్తారా? అని అడిగితే చెప్తాను తప్పకుండా. ఇది నా మనోరథమండి. నా కోరిక ఇది తెలుసుకోవాలనున్నది. అని అడిగితే సుతీక్ష్ణ వారు తప్పకుండా చెప్తాను. నేనే చెప్దామనుకున్నాను. ఎందుకు అంటే అడిగిన వాడికి చెప్పవలసి ఉంటుంది అని మనకొక రూల్ గూడా ఉన్నదిక్కడ. వాడొచ్చి ఒకవేళ నిన్నడిగితే సమిత్పాణిహి నీ దగ్గరికొచ్చి అన్ని లోకాలను పరీక్షించి రామచంద్రమూర్తి లోకాలన్నీ పరీక్షించుకొనొచ్చారు. ఆయన శరభంగుడి దగ్గర నుంచి, మాండకర్ణి దగ్గర నుంచి, సుతీక్ష్ణుడి దగ్గర నుంచి అన్నీ చూసాడు. అన్నీ చూసి ఆ సాధకుడు లోకాలన్నీ పరీక్షించుకుని, నిర్వేదం పొంది ఇవన్నీ నాకు వద్దు అనుకుని మళ్ళీ వెనక్కి తిరిగొచ్చి, బ్రహ్మనిష్ట కలిగిన గురువుగారి దగ్గరికొచ్చి నాకది చెప్తారా అని అడిగితే, మరి గురువుగారు చెప్పవలసి ఉంటుందని ఇక్కడున్నది మనకు. మొదటి ముండకంలో, రెండో ఖండంలో. అటువంటి ప్రశాంత చిత్తం కలిగిన వాడికి, శమ-దమాలు కలిగిన వాడికి విద్వాంసుడు తప్పనిసరిగా బ్రహ్మ విద్యను ఉపదేశం చేయవలసి ఉంటుంది అని చెప్పారు గదా! కాబట్టి ఈయన చెప్పాల్సుంటుంది. నాకా దేశం చెప్పండి. ఆ ప్రదేశం చెప్పండి. నాకా ప్రదేశం చెప్పండి అంటే ప్రదేశం ప్లేస్ గాదు. నాకా దేశం చెప్పండి అంటే ఉపదేశం చేయండి అని. అని అడిగితే తప్పకుండా చెప్తాను అని ఆయన నేనే చెప్దామనుకున్నాను. నువ్వడిగావు తప్పకుండా చెప్తాను. ఇంకొక్కడి నుంచి అగస్త్యుడని ఉన్నాడు. ఆయనకు ఒక తమ్ముడున్నాడు. అగస్త్య భ్రాత ఉన్నాడు అని మొదలుపెడతారు. ఈ అగస్త్య భ్రాత, అగస్త్యుడు అన్నది ఎవరిద్దరు? ఒక చెట్టున్నది. ఏం చెట్టు మళ్ళీ? పిప్పళము. పిప్పళం చాలా ముఖ్యం. అసలు ఆ పిప్పళం చూసే మనం ఇక్కడి దాకొచ్చింది. పిప్పళి వనం అని ఒకటున్నది అని.
ఇక్కడ మనకు ముండకోపనిషత్తులో 2 ఉన్నాయి. ఆ 2 సమానమే. ఒక్కటే బేసికల్లీ సమానం అంటే ఏకం. కానీ 2గా కనిపిస్తాయి. భేదభావం ఉంటే. అవే పిప్పళాన్ని ఆధారం చేసుకొని అంటిపెట్టుకొనున్నాయని. అందుకని. అవెక్కడున్నాయి? ఇక్కడి నుంచి 4 యోజనాల దూరంలో అంటే 4. 4 ఏవి? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, జ్ఞానమయ కోశాలని దాటితే 4 యోజనాలు దాటితే ఆనందమయ కోశం దగ్గర ఆత్మతత్వ జ్ఞానం గురించిన విషయం పిప్పళాన్ని ఆధారం చేసుకుని అటు ఇటు ఒకటే కొమ్మ పైన ఉన్న 2 పిట్టలుగా కనిపించే ఏ జీవేశ్వర భావాలున్నాయో, జీవభావం అగస్త్య భ్రాత, అగస్త్యుడేమో ఈశ్వరుడు. ఈశ్వర భావము అగస్త్యుడు, జీవభావము అగస్త్య భ్రాత. భ్రాత అంటే ఏదైతే భాగం పంచుకుంటుందో అని దానికర్థం. భ్రాత అంటేనే దానికి వ్యుత్పత్తే అది. భాగం హరతి ఇతి అని భ్రాత. భాగాన్ని పంచుకునేది. ఒక్కటే. కాబట్టి దానికి వేరే పేరు లేదు. జీవాత్మ అన్న, పరమాత్మ అన్న అది ఆత్మ గాబట్టి దానికి వేరే పేరు లేదు గాబట్టి అగస్త్యుడు, అగస్త్యుడు భ్రాత అని జెప్పారు మన వ్యాసుల వారు. పైగా ఈ అగస్త్యుడి గురించి ఎన్ని వేద మంత్రాల్లో ఉన్నాయో, ఎన్ని చోట్ల అగస్త్యుడి గురించి రాశారో, అక్కడ ఉన్న వాటన్నింటిని చిన్న కథగా ఇక్కడ చెప్తూ ఉన్నారు మన వాల్మీకి మహర్షి. కాబట్టి 4 యోజనాల దూరం వెళ్తే అగస్త్య భ్రాత కనిపిస్తుంది జీవభావం. ఆ ఆనందమయ కోశం దగ్గరికి వెళ్లి అక్కడి నుంచి ఒక్క యోజనం దాటావంటే, ఇంకా ఆనందం అన్నదేదున్నదో ఆ ఆత్మ అది తెలుస్తుంది అని ఉపదేశం చేశారు. దేశం చెప్పండి, దేశం చెప్పండి చెప్తారు. ఎందుకు చెప్పరు గురువులు? ఉపదేశం చేశారు. అదెక్కడ పిప్పలం. ఇంకా ఆ పిప్పలాన్ని పట్టుకుని ఇంక నువ్వు అక్కడ ఎళ్ళదలుచుకుంటే రామా, వెళ్ళు మరి. వెళ్ళదలుచుకుంటే ఇంకా ఆగవలసిన అవసరం లేదు. నువ్వు ఇప్పుడే ఆ దేశానికి ఇదే ఉపదేశం ఇంకా. ఆ ప్రదేశానికి వెళ్ళు అని ఆయన చెప్పారు. నీ బుద్ధికి ఒకవేళ ఆలోచన కలిగిందంటే ఇంక ఆగవలసిన అవసరం లేదు. ఇంక మళ్ళీ ముహూర్తాలు చూసుకొని రిటైర్ అయ్యాక, నా కొడుకు పెళ్ళయ్యాక, ఇంకేంటో నేను చనిపోయే ముందు అని ఇన్ని చూడవలసిన అవసరం లేదు. నీకు ఆ ఆత్మతత్వం గురించిన ఆలోచన, జిజ్ఞాస కలిగితే తెలుసుకోవడం కోసం సాధన ఇప్పుడే మొదలుపెట్టొచ్చు అని ఆయన చెప్తే ఇంక వెంటనే మొదలుపెట్టారు. ఉద్దేశం, 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 ఉపదేశం, ఆదేశం, ప్రదేశం, దేశం అంతా అదే మనకు మొత్తం ఆ అరణ్యకాండ అంతా. ఇంక బయలుదేరారాయన. ఆయన చెప్పిన 10 మార్గంలో అందరూ మార్గం చూపిస్తూ ఉన్నారు. సుఖంగా వెళ్ళిపోయారాయన. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడేం జరిగిందంటే, ముందు అగస్త్య భ్రాత దగ్గరికెళ్లారు. అక్కడ ఫలభారంతో ఆ ద్రుమాలన్నీ, పిప్పళాలన్నీ పక్వానికొచ్చి ఎందుకు కర్మ పరిపాకం చెంది ఆ కర్మ ఫలాలను అనుభవిస్తూ ఉన్నది ఒక్కటి అని ఇక్కడ చెప్పారు గదా! ఒక్కటి తయోః అన్యః పిప్పళం స్వాద్వత్తి పాపం. అది కనిపించింది ముందు. ఆ తర్వాత అనస్నన్ అన్యః అభిచాకసీతి కనిపించాలి. అక్కడికెళ్ళాలి. కాబట్టి అక్కడికెళ్ళి ఆ గంధమంతా బాగా కర్మలన్నీ పాకాన పడి, కర్మ ఫలాలన్నీ అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక పక్షి ఉన్నది. అగస్త్య భ్రాత. దాన్ని చూసి ఇంక అక్కడి నుంచి దాటుకుంటూ వెళ్తే ఆ రోజు అక్కడ రాత్రికి ఉండి, ఇంకొక యోజనం దాటి వెళ్తే ఈలోగా అగస్త్య భ్రాత దగ్గరికొచ్చినప్పుడు రామచంద్రమూర్తి వాతాపి ఇల్వళ్ళుడు అని ఒక కథ చెప్తారు. వాతాపి, ఇల్వళ్ళుడు అని ఇద్దరున్నారు. వాళ్ళిద్దరు అసురులు. ఈ అసురులు బ్రాహ్మలను సంహారం చేస్తూ ఉంటారు. అప్పుడు అగస్త్యుడు ఏం చేశాడంటే, ఈ ఇల్వలుడు ఒక బ్రాహ్మణ రూపాన్ని ధరించి రాండి, 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 రాండి అని పిలుస్తూ ఉంటే, ఈ శ్రాద్ధం పైన, భోజనం పైన చాపల్యంతో బ్రాహ్మలటొస్తే, వాళ్ళని నిర్ఘృణః దయ లేకుండా సంహారం చేస్తూ ఉండే. ఏదో వంట చేసి పెడితే భోజనం చేస్తారు. తర్వాత ఆ దేహాలను చీల్చుకుని ఇవి బయటికొస్తాయి. మళ్ళీ అవి అదే పనిలో ఉంటాయి. మళ్ళీ ఇంకొక బ్రాహ్మణ్ణి పట్టుకుంటాయి అని కథ జెప్పారు గదా! ఆ తర్వాత మన అగస్త్యుల వారు అక్కడికొచ్చి ఆయన ఆయన్ని గూడా పిలిస్తే ఆయన గూడా ఒస్తారు. భోజనం పెడితే ఆయన అరిగించేసుకుంటారు. ఇంతకీ ఈ కథ ఎక్కడున్నది మనకి? మళ్ళా మన ముండకోపనిషత్తు గావాలి గదా! ఇక్కడ 9వ మంత్రం దగ్గర తస్మాత్ ఇదంతా బ్రహ్మమే. అదేం చేసిందంటే నామం రూపంగా తయారై అన్నంగా అదే పరిణామం చెంది అదే కనిపిస్తుంటుంది.
నామరూపాత్మకమైన జగత్తంతా అన్నంగా ఉంటుంది. ఈ అన్నం ఏం చేస్తుందంటే అన్నం అంటే ఓన్లీ నోట్లో పెట్టుకునే అన్నము వైట్ రైస్ ఒకటే గాదు. కంటికి దృశ్యం అన్నము, చెవికి శబ్దము అట్లా ప్రతిదానికి దేని అన్నము దానికుంటుంది. భోజ్యం అనే అనుభవించడానికి తగిన పదార్థం. అవంతా నామరూపాలుగా ఉంటాయి. ఈ నామరూపాలుగా ఉన్న ఈ రెండింటిని నామాన్ని, రూపాన్ని మన వాల్మీకి మహర్షి ఇక్కడ ఇల్వలుడు, మన ఏదో వాతాపి అని చూపించారు. వాతాపి అన్న, ఇల్వలుడు అన్న పేర్లు వేరుగా కనిపిస్తాయి గానీ, దానికి అర్థం వ్యుత్పత్తి చూస్తే కదిలేది అని అర్థం. ఏ జత్ అని చెప్పారు గదా! ఏది ఏ జతి కదులుతూ ఉంటుందో అని మన ఈశావాస్యంలో ఆ కదులుతూ ఉండేవి. నామము, రూపము. మారిపోతూ ఉంటాయి. నామాలు, రూపాలు మారిపోతూ ఉంటాయి. కదులుతూ ఉంటాయని చూపిస్తూ ఉంటారు. ఆ నామాలు, రూపాలు అన్నంగా మారి పిలుస్తూ ఉంటాయి. బ్రహ్మ మార్గంలో ఒకవేళ మనం వెళ్ళిపోతూ ఉంటే గూడా పిలుస్తాయి. ఒకవేళ మనం అనుభవానికి కోసం లోపలికి తీసుకున్నామంటే దృశ్యమైనా సరే, శబ్దమైనా సరే, స్పర్శ అయినా సరే, గంధమైనా సరే, రుచయినా సరే, ఏదైనా సరే లోపలికి తీసుకున్నామంటే తర్వాత అవేం చేస్తాయి? అవట్లనే ఉంటాయి. వాటికేం గావు. ఈ దేహాలు నశించిపోతాయి. ఆ అనుభవాలతోటి ఈ దేహాలు నశించిపోతాయి. అవి మళ్ళీ వేరే కొత్త దేహాలు జూసుకుంటూ ఉంటాయి. అయితే ఎవరు ఈ నామరూపాత్మకమైన జగత్తుని లయం చేసుకోగలరు అంటే అసల బ్రహ్మతత్వం తెలిసిన బ్రహ్మమెవరున్నారో, ఆ అగస్త్యం మాత్రము ఆ నామాన్ని, రూపాన్ని లయం చేసుకోగలదు. కాబట్టి దాని గురించి ఏం చూపిస్తున్నారంటే, ఏదైతే వాతాపి అని చూపిస్తున్నారో అంటే గాలికి ఎగురుతూ పోయేది. గాలి ఎటు కొట్టుకొని పోతే అటు వైపుకు వెళ్ళిపోయేది అనే వాతాపికర్థం. అంటే కాల ప్రవాహంలో కొట్టుకుని పోయేదంటే రూపం. ఆ రూపాలని మొదలైన రుచులని వాటన్నింటిని లోపలికి తీసుకోవడము, వాతాపిని భోజనం చేయడము. నామము పిలుస్తూ ఉంటుంది. రాండి రాండి అని శ్రాద్ధం కోసం భోజనం పెడతారామని పిలిచేదంతా ఏమి నామం పిలుస్తూ ఉంటుంది. నామం పిలుస్తూ ఉంటుంది. ఈ రూపమంతా లోపలికి ఏదో రూపాలుగా, శబ్దాలుగా, రుచులుగా వాటిగా లోపలికి వెళ్తూ ఉంటుంది. లోపలికి వెళ్తే అప్పుడు ఆ నామాన్ని, రూపాన్ని మొత్తాన్ని వాచారంభణం, వికారం, రామధేయం అని మొత్తాన్ని లయం చేసుకునేదేదున్నదో ఆ తత్వం ఒకటున్నది. దాని దగ్గరికి వెళ్తున్నాము లక్ష్మణ అని చెప్తూ ఆ ఆత్మతత్వం గురించి చెప్తూ ఉంటారిక్కడ మనకు. ఈ మంత్రాల్లో చాలా చోట్ల అన్నీ అక్కడి నుంచే వచ్చాయి, అన్నీ అక్కడి నుంచే వచ్చాయి, అన్నీ అక్కడి నుంచి వచ్చాయని ఏం చూపించారో అదంతా ఇక్కడ నామరూపాత్మకమైన జగత్తు పిలుస్తూ ఉంటే మనం అటు పడిపోయామనుకోండి ఆశపడి వాడిని లోపలికి తీసుకున్నామంటే, అవి మనల్ని లోపల నుంచి తినేస్తాయి. మన దేహాలు పడిపోయినా గూడా అవట్లనే ఉంటాయి. అవి కొత్త దేహాలు జూసుకుంటాయి. అయితే దాన్ని లయం చేసుకునే శక్తి మనకు కావాలి అని రామచంద్రమూర్తి చెప్తూ ఉన్నారు. అది వెతుకుతూ వెళ్తూ ఉన్నాము అని. ముందేమో లోపల రూపము, రసము అటువంటి వాటిని ముందు లోపలే జీర్ణం చేసుకొని అంటే లయం చేసుకున్నాక, నామాన్ని కూడా నశింపచేస్తే నామరూపాలు పోయాయంటే ఇంక జన్మెక్కడున్నది? నామరూపాలు పోయాయంటే జగత్తు లేదు. జగత్తు లేకపోతే జీవభావం లేదు. ఇంకేమి లేదు అక్కడ. మనకు మాత్రం మనం ఉంటాము. ఆ విషయమంతా ఇక్కడ ఆ కథగా చెప్తూ ఉన్నారు. ఇంకా సాయంత్రానికి అక్కడికి వెళ్లారు గదా! వెళ్ళిన తర్వాత అక్కడ ఏ మార్గం చూపించారో ఆయన నేను వెళ్ళొస్తానని అగస్త్యుడి భ్రాతకు చెప్తే, "సరే వెళ్ళు గమ్యతాం" అంటే, మన రామచంద్రమూర్తి వాళ్ళు బయలుదేరారు. అంటే బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అని మళ్ళీ మనకు తైత్రీయోపనిషత్తులో ఉంటుంది. కాబట్టి పంచకోశాలు దాకా వెళ్ళాలి. అక్కడి నుంచి దాటాలి. ఈయన విజ్ఞానమయ కోశాన్ని దాటి ఆనందమయ కోశంలోకి వెళ్తూ ఉన్నారిక్కడ. మన రామచంద్రమూర్తి సాధకుడు. అగస్త్య భ్రాతను దాటి అగస్త్యుడి దగ్గరికి వెళ్తున్నాడు ఆనందమయ కోశానికి. ఇంక దాన్ని బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అనే దాన్ని గూడా ఆనందమయ కోశాన్ని కూడా దాటాలి. ఆ ప్రతిష్టను గూడా దాటాలి. ఇంకా కథ ఉన్నది. కానీ ఇక్కడికైతే కాబట్టి అక్కడికి వెళ్లారు. ఇక్కడ గూడా పిప్పళం చాలా ముఖ్యం మనకు. అవన్నీ దాటుకుంటూ అక్కడ ప్రశాంతమైన ఆ ఆశ్రమంలోకి వెళ్ళేసరికి ఏం జరిగింది అంటే, ఇంకొక కథ ఉన్నది. ఈ కథ గూడా ఒకానొక సమయంలో వింధ్యశైలము సూర్యుడు ఉదయించకుండా దానికి అడ్డుపడిపోతానని ఇది పెరిగిపోతూ ఉంటే, ఆయన దాన్ని నిలబెట్టేసాడు. అందుకని అగస్త్యుడు అని ఆయనకి ఇంకొక పేరొచ్చింది అని ఇక్కడ చెప్తారు. ఈ కథ గూడా మనకు వేదాల్లోనే ఉన్నది. అక్కడి నుంచే తీసుకొచ్చి వాల్మీకి మహర్షి ఇచ్చారు. అక్కడి నుంచే వ్యాసుల వారు అన్ని చోట్ల రాశారు. సరే ఇంతకీ ఆ వింధ్యశైలం అంటే ఏది? ఏదైతే భయం విదధాతి అని దానికి
వ్యుత్పత్తి. భయాన్ని కలిగిస్తుందో అని. ఆ భయాన్ని గూడా తొక్కిపెట్టి ఉంచారు అని అర్థం. మనలో ఒకవేళ భయం బయలుదేరిందంటే, రేపటికి ఏం జరుగుతుందో అన్న భయం దగ్గర నుంచి చావు వరకు అన్ని రకాల భయాలు మనల్ని భయపెడుతూ ఉన్నప్పుడు అవి కొండల్లాగా పెరిగిపోతే, ఇంకా భాస్కరుడి లాంటి జ్ఞానం మొత్తం ఆగిపోతుంది ఇంక బయటపడకుండా. కాబట్టి అటువంటి కష్టం కలిగినప్పుడు మళ్ళీ అదే ఆత్మతత్వము అటువంటి భయాన్ని, మృత్యు భయాన్ని అణిచిపెట్టి ఉంచగలిగి, ఆత్మజ్ఞానాన్ని సూర్యుడిగా ప్రకాశింపచేయగలిగి ఉంటుంది. దాని గురించి ఒక చిన్న కథగా ఇక్కడ మనకు వేదాల్లో ఉన్నదాన్ని మన వాల్మీకి మహర్షి ఇచ్చారు. ఇంతకీ అటువంటి అగస్త్యం అంటే ఏమి మనకు? ఆ 2 పక్షులేవున్నాయో ఈ పిప్పళాన్ని అంటిపెట్టుకుని, అందులో ఏదైతే ఊరికినే చూస్తూ ఉంటుందో అని చెప్పబడి ఉన్న దాని దగ్గరికొచ్చారు. అన్యహ ఊరికినే అనస్నన్ అభిచాక సీతి అని. ఇప్పుడేం జరిగిందంటే అక్కడికొచ్చాక, ఇంకా చాలా అందంగా ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఎట్లా ఉంటుంది అని. ఆ ఆనందమయ కోశం దగ్గర ఎట్లా ఉంటుంది, అసల పరబ్రహ్మం దగ్గర చుట్టుపక్కలంతా ఎట్లా ఉంటుంది. మునులే ఉంటారక్కడ. దేవతలు, ఋషులు, సిద్ధులు, పరమ ఋషులుంటారక్కడ. నియమితమైన ఆహారాలు. కళ్ళైనా, చెవులైనా, నోరైనా, స్పర్శైనా ఏదైనా సరే నియమంగా పుచ్చుకుంటారు. అక్కడ ఒక్కళ్ళు అబద్ధాలు చెప్పరు. క్రూరమైన స్వభావం లేదు. శఠులు, మొండివాళ్ళు లేరు. దయలేని వాళ్ళుండరు. కామవృత్తితో ఉండరు. ఇంకా అన్నీ ఎటు దైవీ లక్షణాలు తప్ప వేరేవి ఉండవక్కడ. భగవతత్వం దగ్గర ఉన్నవన్నీ దైవీ లక్షణాలతోటే ఉంటాయి అని చాలా దూరం చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, లక్ష్మణుడు ముందు లోపలికి వెళ్ళి, రాముడు సీతతో సహా వచ్చాడు. సీత ఎవరు? ఇంతకుముందు మన సుతీక్ష్ణుడు, శరభంగుడు సీతను చూసి ఛాయలాగా నీకు నీడలాగా అనుగమిస్తున్నది అని చెప్తారు. నీడ దేన్ని అనుగమిస్తుంది? ప్రకాశాన్ని. కాబట్టి జీవ చైతన్యాన్ని నీడలాగా అనుసరిస్తూ వస్తూ ఉన్నది ప్రకృతి. కాబట్టి సీత ఆ సాధకుడికి దేహేంద్రియ మనోబుద్ధులు, లక్ష్మణుడు లక్ష్యము. ఏది ఆ పరబ్రహ్మ తత్వమో దాన్ని చూపించే లక్ష్యము. కాబట్టి వాటన్నిటితోటి వెళ్ళాడు. వచ్చానని చెప్తే, ఇంక లోపలికి వెళ్ళి ఆ శిష్యుడు అగస్త్యుడి దగ్గరికి వెళ్లి రామలక్ష్మణులొచ్చారండి అని చెప్తే, అవునా! ఇంత కాలానికొచ్చారా? ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను. వాళ్ళు రావాలని కోరుకున్నాను. ఎవరు అడుగుతూ ఉన్నదిది ఆత్మ. మనము మార్గం తప్పిపోయి ప్రపంచంలో తిరుగుతుంటే మన ఆత్మ ఎప్పుడు మనము రావాలని ఎదురు చూస్తూ ఉంటుంది. మన కోసం కోరుకుంటూ ఉంటుంది. మయా కాంక్షితం మనసా కాంక్షితము. అసలు ఎన్నాళ్లుగానో నేను ఎంతో కోరుకున్నాను వాళ్ళు రావాలని, సాధకుడు ఇక్కడికి రావాలని. ప్రవేశపెట్టు, ప్రవేశపెట్టు అని పిలిస్తే అతనొచ్చి ఆ శిష్యుడు లక్ష్మణుడిని అడిగితే లక్ష్మణుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు రాముడు? రామంటున్నాడు అగస్త్యుడు అంటే, సరే అని లక్ష్మణుడు తీసుకొనొచ్చాడు. వాళ్ళు లోపలికి వెళ్ళేసరికి ఆ ఆశ్రమం ప్రశాంతంగా ప్రశాంతి కాకేముంటుందక్కడ? ఎప్పుడూ అదే ఉంటుంది ఆత్మ దగ్గర. అక్కడ రామచంద్రమూర్తి అగస్త్యుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనెట్లా ఉన్నారు? ఆయన అగ్నిగృహంలో ఉన్నారు. మన అగస్త్యుడు ఎక్కడున్నాడంటే, అగ్ని గుహంలో ఉన్నాడని రాశారు. ఎందుకిక్కడ మళ్ళీ మనకు ఆ ఆత్మతత్వం గురించి చెప్తూ రుక్మవర్ణం, కర్తారం, పురుషం, బ్రహ్మయోనిం అని ఏది జెప్పారో, కాబట్టి ఆ అగ్ని ముఖ్యము. అగ్నుల్లాగా ప్రకాశిస్తున్న మునులందరూ ముఖ్యం. వాళ్ళందరూ తోడు రాగా ఆయన బయటికొస్తారు. వచ్చిన తర్వాత రామచంద్రమూర్తి నమస్కారం జేశారు. అందరూ నమస్కారం అవన్నీ చేసిన తర్వాత, కుశల ప్రశ్నలన్నీ వేసిన తర్వాత, ఆయన వాళ్లకు అతిథి సత్కారాలు చేసిన తర్వాత, కూర్చున్న రాముడు వినయంగా నమస్కరిస్తే, ఆయనతో "ధర్మచారివి నువ్వు, మహారథుడివి, నాకు ప్రియమైన అతిథివి. మనమంటే ఎంత ఇష్టమో మన ఆత్మకు. అనాత్మలుగా తిరుగుతున్న మనల్ని చూస్తే, ఆ ఆత్మకు ఎంత ప్రీతి. ఎందుకు అంటే మనం వేరుగా ఉన్నామని మనం అనుకుంటాం. ఆత్మ అనుకోదు. సరే ఈ విధంగా అయ్యాక, ఇదిగో ఇది ముఖ్యము. ఇదిగో దివ్యమైన చాపము. ఇదిగో ఇది వైష్ణవం. విశ్వకర్మ చేత తయారైంది.
వ్యాపకత్వాత్ విష్ణువు అని దానికి వ్యుత్పత్తి. కాబట్టి ఈ చాపం ఒకటున్నది కదా! ఏ చాపము? ఓంకారం. ఆ ఓంకారం అన్న ధనుస్సొకటున్నది. దాన్ని నువ్వు ఎక్కుపెట్టి బ్రహ్మను లక్ష్యంగా బెట్టుకుని కొట్టు అని జెప్పారు గదా! ఆ ధనుస్సు. ఆ ధనుస్సు, ఆ తర్వాత దానికి శరం కావాలి గదా! మరి బాణము. అది అమోఘమైన బాణము. ఏది? బ్రహ్మదత్తము. బ్రహ్మమేది? శరం అంటే మళ్ళీ శరీరం అనుకున్నాము. శరీరాలు ఎక్కడి నుంచొస్తాయి? సృష్టి నుంచి. సృష్టి చేసేది బ్రహ్మ. కాబట్టి బ్రహ్మ వల్ల వచ్చేది శరము అంటే దేహము. అంటే ఈ ఉపాధి. స్థూల దేహమే గాదు. అసలు ఈ ఉపాధి మొత్తం శరము. అది బ్రహ్మ వల్ల వచ్చింది విధిరాత. కాక ఆ ధనుస్సు ఎక్కడి నుంచొచ్చింది ఓంకారం అన్నది? విష్ణువు నుంచొచ్చింది. వ్యాపకత్వం అంతటా ఉన్నది ఏదున్నదో ఆ తత్వం నుంచొచ్చింది. అదిగో అవన్నీ ఇస్తాను. వీటిని పెట్టుకొని నువ్వు అసురులను జయించు. దాంతో నువ్వు ఆ లక్ష్యాన్ని సాధించవచ్చు అని ఉపదేశం చేస్తాడు. ఎందుకంటే నాకేదైనా దేశం చూపించండి, దేశం చూపించండి, నా నివాసం చెప్పండి. ఇంతే కదా ఆయన అడిగేది. నా నివాసం చూపించండి అంటే నా స్వస్థానం చెప్పండి. దేశం చెప్పండి అంటే ఉపదేశం చేయండి. ఉపదేశం ఇంతే విషయం ఉపదేశం. ఇదిగో ఇది నీ ధనుస్సు రామా పట్టుకో. ఇది నీ శరము రామా పుచ్చుకో అని అంతే కదా విషయము. ఈ శరము, ఖడ్గము, తూణీరాలు ఇవన్నీ మనం చూసుకుంటూనే వస్తూ ఉన్నాము. ఖడ్గం అంటే జ్ఞానము, శరం అంటే శరీరము, ధనుస్సు అంటే ఓంకారం అన్న విల్లు అని మనకిక్కడ ముండకోపనిషత్తు ఏది చెప్తున్నదో అది. నీ బుద్ధితో ఇక్కడ పైగా ఈ ఖడ్గం అని ఉన్నది గదా ఇక్కడ. ఎక్కుపెట్టు అని చెప్పారక్కడ. మనస్సు చేతస్సుతోటి దాన్ని ఎక్కుపెట్టని అవన్నీ కలుపుకొని ఇక్కడ మొత్తం కలిపి మన వాల్మీకి మహర్షి మనకు రాసిస్తూ వచ్చారు. ఇదంతా అయ్యాక ఈ ఉపదేశం జరిగిన తర్వాత రామ చాలా సంతోషించాను. ఇంక నువ్వు ఇప్పటి నుంచి ఏం చేయాలంటే, అదిగో జనకాత్మజ అలిసిపోయి ఉన్నది. ఆమె సంతోషంగా ఉండేట్టు చూసుకో. తర్వాత సౌమిత్రితో పాటు నువ్వు ఏవేవి చెయ్యాలి కర్మలనుకోనొచ్చావో అవి పూర్తి చెయ్యి. నువ్వు ఏవో ఇదిగో నీ భార్యతో సహా నీ భార్య సంతోషంగా ఉండాలి. అది ముఖ్యము. నీ భార్య సంతోషంగా ఉండాలి. నువ్వు ఈ మునులకేవేవో చేస్తానని జెప్పావు గదా! వాళ్లకు చేయవలసిన కర్మలున్నాయి. వాటిని గూడా చూసుకో నువ్వు. ఆ తర్వాత నువ్వు తీర్చుకోవాల్సిన ప్రతిజ్ఞ ఒకటున్నది గదా! ఆ ప్రతిజ్ఞ తీరడము పూర్తి చేసుకోవాల్సి ఉన్నది. దాన్ని పూర్తి చేసుకో రామా. ఆ తర్వాత ఇవన్నీ పనులయ్యాక ఎందుకంటే రామచంద్రమూర్తి మళ్ళీ ఈయనను గూడా అదే అడిగాడు. నాకొక మే దేశం ఒకటి వ్యాధిశ నాకొక ఉపదేశాన్ని ఉపదేశించండి. నా ఆశ్రమం ఎక్కడో జెప్పండి అని అడిగాడు మళ్ళీ. అడిగితే, "నువ్వు ఇక్కడే ఉండాలనుకుంటున్నావు రామా. ఎక్కడ?" ఆయన ఆల్రెడీ అన్నమయ, ప్రాణమయ, మనోమయ, జ్ఞానమయ కోశాలు దాటి ఆనందమయ కోశం దగ్గరున్నాడు. అక్కడి నుంచి ఇంక వెళ్ళిపోవాలి లోపలికి. అయితే "నువ్వు ఇక్కడ ఉండాలని అనుకుంటున్నావు నాకు తెలుసు." ఆయన కొంచెం సేపు ఆలోచించి, "కానీ నీకు కొన్నున్నాయి పనులు. ఇక్కడి నుంచి 2 యోజనాల దూరంలో ఈసారి ఉత్తరం దిక్కుగా వెళ్ళాలి." ఇంతవరకు ఆయన పాపము దక్షిణం దిక్కుగా పంపించారు అందరూ. ఇటువైపుకి పంపించుకుంటూ వచ్చారు. ఇంకిప్పుడు ఉత్తరం దిక్కుగా ఒకవేళ నువ్వు వెళ్ళావంటే 2 యోజనాల దూరము పంచవటి. పంచ అంటే ఎప్పుడు మనకు పంచ ప్రాణాలు, పంచేంద్రియాలు, పంచతత్వాలు. 2 యోజనాలంటే ద్వంద్వాలు ఇంకా ఉన్నాయి. మొత్తం పోలేదు. అక్కడికి వాటిని పూర్తి చేసుకోవాలి. సమన్వయం చేసుకున్న దాకా కొంతకాలం మిగిలి ఉన్నది. చాలా కాలం అయిపోయింది. కొంతకాలం మిగిలి ఉన్నది. అయితే నీ ప్రతిజ్ఞ తీర్చుకోవలసి ఉన్నది. జానకిని చూసుకోవలసి ఉన్నది. తాపసికులను చూసుకోవాల్సి ఉన్నదని 3 పనులు చెప్పారాయన. తాపసికులను ఎందుకు చూడాలి అంటే గృహస్థాశ్రమంలో ఉన్నావు. ప్రపంచంలో ధర్మాలు చూసుకోవాలి. సీతను చూసుకోమని ఎందుకు చెప్పారు? నీ భార్య ఎందుకంటే భరించేది. నువ్వు భరించవలసింది ఏదున్నదో అది భార్య. నువ్వు భరిస్తూ ఉన్నది నీ దేహేంద్రియాలు. వాటిని చూసుకోవాల్సి ఉన్నది అశ్రద్ధ చేయడానికి వీల్లేదు. కాక నీ ప్రతిజ్ఞను తీర్చుకోవాలి అంటే ఏమి మళ్ళీ నీ ఆత్మ ఏదున్నదో దాని గురించి గూడా సాధన చేసుకోవాల్సి ఉన్నది. ఈ 3 ఒకటేసారి సాధిస్తూ నువ్వు ఆ కాలం ఇంకా కొంత మిగిలి ఉన్నది రామ. తవ కాలహ ఇంకా కొంచెం ఉన్నది. చాలా పూర్తయింది గానీ, సమయం ఇంకా కొంత మిగిలి ఉన్నది. ఆ మిగిలిన సమయంలో నువ్వు ఈ చేయవలసిన కర్మలు ఈ మూడిటిని చేస్తూ నాకు దగ్గరగా ఉండాలనుకుంటున్నావు నాకర్థమయింది. నువ్వు నా దగ్గరగా ఉండాలని కోరుకున్నావు అని కూడా చెప్తాడు.
నీ హృదయంలో ఉన్న ఛందః కోరిక నాకు తెలుసు. విజ్ఞాతః తపసా మయా. అయితే ఇక్కడే ఉండు అని నేను చెప్తున్నాను. నాకు దగ్గరలోనే ఉండు. చాలా దూరం వెళ్ళక్కర్లేదు. కానీ నువ్వు చేయవలసిన కర్మలింకా ఉన్నాయి. పంచవటిలో ఉండాలి నువ్వు ఇంకా. పంచపంచలుగా ఉన్న ప్రపంచంలో ఇంకా కొంత నువ్వు ఉండవలసి ఉన్నది. ఉండు. మైథిలి ఈ దేశంలో సుఖించవలసి ఉన్నది. ఇంకా తర్వాత కొంతకాలానికి ఆ సమయం పూర్తయిన తర్వాత నువ్వు తిరిగి రావచ్చు అని చెప్తూ, న్యగ్రోధం దగ్గరకొచ్చేయి చివరికి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ ఉండాలిప్పుడింకా? దక్షిణం వైపుకి వెళ్ళవలసిన పని లేదు. ఉత్తరం వైపుకి వెళ్ళు. ఉత్తరించిపోయేందుకు మార్గం చూపిస్తాను. న్యగ్రోధం దగ్గరికి వెళ్ళు అని చెప్పారు. నెగ్రోధం గురించి మన శంకర్ల వారు విష్ణు సహస్రంలో నామాల్లో న్యగ్రోధో ఉదుంబరః అన్నదానికి అర్థాలు చెప్తూ చాలా సుదీర్ఘంగా భాష్యం రాశారు. న్యగ్రోధం అంటే న్యక్ అంటే కింది నుంచి పైకి పాకేది అని అర్థం. న్యగ్రోధం అంటే కింది నుంచి పైకి పాకేది అని అర్థం. కాక కింది నుంచి పైకి, కింది నుంచి పైదాకా మొత్తం అంతా ఉండేది మహామాయ. ఆ మాయని రోధము అంటే నిరోధించి దాన్ని దాటి ఉండడము, దానితో కలిసి ఉండడము అని 2 రకాలుగా గూడా న్యగ్రోధానికి అర్థమున్నది. ఆ విధంగా మాయతో కూడి, దాన్ని కూడకుండా నువ్వు 2 విధాలుగా ఇక్కడే ఉండి, ఆ విధంగా ఉపాసన సాధన చేస్తూ చివరికి నువ్వు చేరుకోవలసిన అయోధ్యకు నీ స్వస్థానానికి చేరుకోవచ్చు అని ఆయన చాలా స్పష్టంగా చెప్తూ వస్తారు. ఇంకా అప్పుడు అదంతా విని రామచంద్రమూర్తి ఆ చాపము, శరాలున్నాయి గదా! ధనుస్సు, బాణాలు, ధనుర్బాణాలు పుచ్చుకొని బయలుదేరారు. అక్కడ పంచవటికి. ఈ లోపల జటాయువని మధ్యలో కనిపిస్తుంది. ఈ జటాయువు కూడా ఒక గురువుగారు. ఇక్కడ మనకు ముండకోపనిషత్తులో ఏవైతే మళ్ళీ ఈ ప్రపంచం గురించి చెప్తూ వచ్చారో, ఇదంతా మళ్ళీ ఉంటుంది అని చెప్పాను గదా! నేను. ప్రపంచమంతా ఎక్కడి నుంచి వచ్చిందని జగదుత్పత్తి, విశ్వరూపమంతా ఏదైతే చెప్పారో, ఈ అగ్ని, వాయువులు, ఓషధులు, ప్రాణాలు అవన్నీ ఎక్కడి నుంచొచ్చాయి, ఏది? ఇది సత్యం అంటే సత్. చిత్ అంటే చైతన్యము. సత్ అంటే ఈ ప్రపంచము మొత్తమంతా ఏదున్నదో అదంతా ఎక్కడి నుంచి వచ్చింది అని రెండో ముండకంలో ప్రథమ ఖండంలో ఏం చెప్పారో, ఈ మొత్తం జగదుత్పత్తి, సృష్టి క్రమం మొత్తం అంతా మళ్ళీ జటాయువు ఇక్కడి నుంచి చెప్పుకుంటూ వస్తాడు. ఈయన ఇంకొక గురువుగారు. అదంతా మళ్ళీ మనం వచ్చే వారం కలుసుకొని చదువుకుందాం. చాలా తొందరగా చెప్పుకుంటూ వచ్చాను. ఇంకా చాలా చెప్పుకోవాలన్న ఆశ ఉన్నది. కానీ ఒక్కటే రోజు చెప్పాలి అని ఉద్దేశంతో ముక్కలు ముక్కలుగా చెప్పుకుంటే కొంచెం కొంచెంగా లోపలికి వెళ్తుంది మనకి. అక్కడ ఒకటేసారి వెళ్ళిందంటే అంతా ఒకసారి ప్రాసెస్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్న ఆశతోటి చెప్పాను. కానీ నేను కొంత మాత్రం చూపించాను. మిగిలిందంతా మీరు ముండకోపనిషత్తుని ఈ కొద్ది సర్గల్లో ఉన్న అరణ్యకాండని కలుపుకొని సమన్వయం చేసుకొని చూస్తే, మన వాల్మీకి మహర్షి ఆ ఉపనిషత్తుని ఇక్కడ ఏ విధంగా ఏర్చికూర్చి మన కోసం పెట్టారో తెలుస్తుంది. ఇక్కడ ఉపనిషత్ టెక్స్ట్ బుక్ అయితే, రామాయణం మనకు వర్కింగ్ గైడ్ లాగా రామచంద్రమూర్తి మన చేయి పట్టుకుని నడిపిస్తూ తీసుకుని వెళ్తారు. ఆయన్ని అనుసరిస్తూ వెళ్ళిపోవడమే మనకు చాలా సులువు. అంత సులువుగా ఆయన మార్గంలో వెళ్తూ, ఆయన వెనకాలే వెళ్తూ మనం దీన్ని సాధించవచ్చు. మనకు రామచంద్రమూర్తి ఆ ధనుస్సుని, ఆ శరాలను అన్నింటిని ఇచ్చారు. మనము దాన్ని లక్ష్యాన్ని చూసి, ఎక్కుపెట్టి గురి చూసి కొట్టడమే తర్వాయి. అందుకోసం ప్రయత్నం చేసుకుందాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. సర్వం శ్రీ సీతారామచంద్ర ప్రభు పాదారవిందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వైజాయ మేఘశ్యామతే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.